మొత్తం మీద ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ బడ్జెట్లో ప్రధానంగా ఏ అంశాలు వస్తాయి, తర్వాత ఏ అంశాలు చర్చకు వస్తాయి, తర్వాత ఉన్నది ఉన్నట్లుగా ప్రవేశపెడతామని చెప్పేసి గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. అయితే ఉన్నది ఉన్నట్లుగా అంటే ఇక్కడ ఏవో ఆడంబరాలు చూపించేసి తర్వాత అట్లట్లే చేసేసి లాస్ట్కి వస్తే చివరికి వస్తే ఒకటి చెప్పడం కాదు, 100% ఎట్లా ఉందో అదే బడ్జెట్ను ప్రవేశపెడతామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ఇందులో ప్రధానంగా ఇక్కడ కులగణనకు సంబంధించి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ ఓటాన్ అకౌంట్లో చాలా విషయాలు అంటే ఇక్కడ ఏ రంగాలకు ఎంతెంత కేటాయింపులు జరుగుతాయి, తర్వాత ఉద్యోగాల ప్రకటనకు సంబంధించి ఇవన్నీ కూడా చర్చ కొట్టేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. అయితే మేడిగడ్డ మరి కుంగడం పైన, మేడిగడ్డ మొత్తం కూడా దసకడం పైన, దీనిపైన కూడా అక్కడ ఎలాంటి కూడా ఒక ప్రకటన చేసింది. అయితే మేము ముందే చెప్పినాం ఇవన్నీ కూడా కుంగుతూ ఉంది, ఇదంతా కూడా అట్లా జరుగుతూ ఉంది అని చెప్పేసి 2019లోనే చెప్పినాం. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2020లో కూడా చెప్పినాం, 2023లో కూడా మేము లేఖ రాసినటువంటి మాటను వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే అది చెప్పినా కానీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మరి జేబులకు పైసలు వస్తుందని చెప్పేసి తర్వాత కాక కాందని అనుకుని ఇదంతా కూడా కార్యక్రమం చేసింది. ఇక ఏపీ టీఎస్ఐఐసిలో 35,000 ఎకరాల భూమి మాయమైపోయింది. 35,000 ఎకరాల భూమి మాయమైపోయింది. కారణం ఏంటి అంటే మొత్తం కూడా ధరణి చేసినటువంటి దరిద్రం, ధరణి చేసినటువంటి దగ అట్లున్నదన్నట్టు. ఒక్కొక్క రంగంలో ఎక్కడ చూసినా కానీ హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ సరౌండింగ్లో కొన్ని వేల ఎకరాలు కొట్టేసిండ్రు, తర్వాత కొన్ని లక్షల ఎకరాలు దారదత్తం చేసిండ్రు. ఆ తర్వాత ఇప్పుడు టీఎస్ఐఐసికి సంబంధించి కూడా 35,000 ఎకరాల భూమి మొత్తం కూడా కథం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ధరణి రికార్డులో వాటికి సంబంధించినటువంటి వివరాలు నమోదు చేయలేదు అంటూ అక్కడ మొత్తం కూడా వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. అందుకని చెప్పి ఇక ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి, కాళేశ్వరం కథ కప్పిపుచ్చుకోవడానికి, వీటన్నిటిని పక్కదారి పట్టించడానికే ఈ కొత్త డ్రామాలు, తర్వాత కృష్ణా వాటర్, కృష్ణాకు మన వాటా ఏంది, కథ ఏంది అని చెప్పేసి ఈ ముందుకు వస్తూ ఉన్నారని చెప్పేసి అక్కడ మంత్రులు అంటూ ఉన్నారు. అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, తర్వాత జూపల్లి కృష్ణారావు కానీ అందరు కూడా అంటే దీనికోసమే వీటన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి, గతంలో వీళ్ళు చేసినటువంటి దగాను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే అక్కడ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇలా చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా డ్రామా చేస్తూ ఉన్నారు, ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మంత్రులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఇవాళ బడ్జెట్లో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వస్తాయి, తర్వాత అంటే ఇవాళ బడ్జెట్ అంటే మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత నాకు తెలిసి ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ బడ్జెట్లో ఏ అంశాలు ఉంటాయనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. హైదరాబాద్లో ఏఐ గ్లోబల్ సమ్మిట్ జూన్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏఐ కంపెనీలను ఆహ్వానిస్తున్నాం. త్వరలోనే హైదరాబాద్లో స్కిల్ వర్సిటీ ఏర్పాటు అని చెప్పేసి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్కు హైదరాబాద్ వేదిక కానుంది. జూన్లో ఈ సదస్సు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పెట్టిందని ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన టెలిపర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్ ఎక్స్పీరియన్స్ సమ్మిట్లో ఆయన మాట్లాడిండు. అయితే ఇక్కడ హైదరాబాద్లో ఏఐ గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏఐకి సంబంధించి. దీనిపైన ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే మనిషి మెదడు కాకుండా మొత్తం కూడా అంటే డిఫరెంట్గా ఆలోచించేటువంటి టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అయింది. దానిపైనే ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక నార్త్ సౌత్ అంటూ విభజిస్తారా, దేశాన్ని ముక్కలు చేసే మాటలు ఆపాలే. రాజ్యసభలో కాంగ్రెస్ పై ప్రధాని మోడీ ఫైర్. విభజన వాదంతో దేశ భవిష్యత్తుకు ప్రమాదం ఉంది అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నారు. నిధుల కోసం ఢిల్లీకి వచ్చి ధర్నాలా, ఒక రాష్ట్ర ప్రభుత్వం జాతీయ పార్టీ ఇలా చేయడం దారుణం. మా బొగ్గు మాకే, మా ట్యాక్స్ మాకే అంటే ఎలా? ఇదెక్కడి న్యాయం? ఇట్లయితే దేశం నడిచేది ఎట్లా? అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే దేశం ముందుకెళ్తుందన్న ప్రధానమంత్రి నేడు ఒక ప్రత్యేక విషయం పైన నా బాధను తెలియజేస్తున్నా. రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో నార్త్ సౌత్ ప్రాంతాల మధ్య ప్రజలను విభజించేలా కాంగ్రెస్ నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి భాషను మాట్లాడుతుంది. దేశానికి ఇంతకన్నా చెడ్డ విషయం
ఇంకొకటి ఉండదు. ఇలాంటి మాటలు దేశానికి మంచివి కావు, ఇవి దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇక్కడ నార్త్ సౌత్ అంటూ, అంటే ఇక్కడ ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని చెప్పడం కరెక్ట్ కాదు, మొత్తం భారతదేశం అంతా కూడా ఒకటి అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించి కొన్ని అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది నేతలు అంటే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దక్షిణ భారతదేశం వివక్షకు గురవుతా ఉంది, అభివృద్ధికి నోచుకోవట్లేదు. అయితే ఇక్కడ ఫండ్స్ కేటాయింపు ఏదైతే కేటాయింపులు ఉంటాయో ఆ కేటాయింపుల్లో నిర్లక్ష్యం గురవుతా ఉంది, తర్వాత వివక్షకు గురవుతా ఉంది. దీనివల్ల దక్షిణ భారతదేశానికి ఫండ్స్ సరిగా రావట్లేదు అనేటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నార్త్ సౌత్ అనేటువంటి మాటను మాట్లాడొద్దు, అందరికీ సమానంగా చూసుకుంటాం, ఒక శరీరంలో ఒక భాగం ఎక్కువ ఒక భాగం తక్కువ అనేటువంటి విషయం ఉండదు. కాబట్టి దేశంలో కూడా అలాగే ఉంటుంది, అన్ని రాష్ట్రాలను కూడా సమానంగా చూస్తామనేటువంటి మాటను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారు. ఇక ఇవాల్టి నుంచి అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్, రేపు ధన్యవాద తీర్మానం, ఎల్లుండి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఇరిగేషన్పై సభలో శ్వేతపత్రం విడుదలకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇరిగేషన్ పైన ప్రత్యేకంగా, ఇరిగేషన్ అంటే ఏంటిది, ఇక నీటిపారుదల రంగం, భారీ నీటిపారుదల రంగానికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ చర్చలో ప్రధానంగా కాళేశ్వరం పైన పెట్టిన ఖర్చు ఎంత, తర్వాత దానికి నిజంగా ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయా, ఎందుకు మేడిగడ్డ కుంగిపోయింది, దీనికి సంబంధించి గత ప్రభుత్వం చేసినటువంటి దగా ఏంది, మోసం ఏంది, తర్వాత ఎందుకు కప్పిపుచ్చారు, దీనికి సంబంధించి అన్ని విషయాలు కూడా శ్వేతపత్రం విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎట్టి పరిస్థితుల్లో అంటే రావాలి, ఈ సభకు అటెండ్ కావాలి, తర్వాత అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ కావాలి, తర్వాత మేము చెప్పేటువంటి విషయాలను వినాలే, ఆయన ఇంకేం చెప్పుకుంటాడో చెప్పుకోవడానికి కూడా కావాల్సినంత టైం తీసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో నిజంగా మరి అంటే తొంటి వెముక విరిగినటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తాడా రాడా అనే దానిపైన ప్రధానంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఒక సానుభూతిని కూరగట్టుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు అంటే బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా ఒక డ్రామాలు చేస్తూ ఉన్నారనేటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఇరిగేషన్పై సభలో శ్వేతపత్రం విడుదలకు ఏర్పాట్లు, మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్టు రిలీజ్ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉంది ఈ సభలో. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 11:30 అసెంబ్లీ కౌన్సిల్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడనుంది. గురువారమే బీఏసీలను నియమించి వాటిని సమావేశపరిచే అవకాశం ఉంది. అయితే శుక్రవారం అసెంబ్లీ కౌన్సిల్ వేర్వేరుగా సమావేశమై గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి చర్చించనున్నారు. శనివారం ప్రభుత్వం ఉభయ సభల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. సోమవారం నుంచి బడ్జెట్పై సభ్యులు చర్చిస్తారు. ఇక బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత ఇరిగేషన్పై శ్వేతపత్రం ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగిచ్చిన రిపోర్టును కూడా ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం టేబుల్ చేయనుంది. అంటే అక్కడ ఏంది, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికే మొత్తం కూడా ఇదంతా కూడా తెలుసు, ఇదంతా కూడా లంగ కథలు పడ్డరు, ఇష్టం వచ్చినట్టుగా పైసలు మొత్తం కూడా పక్కదారి పడిపోయినాయి అని చెప్పేసి ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చింది. దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డపై విజిలెన్స్ ప్రిలిమినరీ రిపోర్టును ఈ సమావేశంలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సమావేశాల నిర్వహణపై సమీక్ష, అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. సమావేశాల నిర్వహణపై అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వారు సమీక్ష నిర్వహించారు. సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇక సభ్యులు అడిగిన ప్రశ్నలకు త్వరగా సమాధానాలు వచ్చేలా చూడాలన్నారు. సమావేశాలకు అధికారులు అందుబాటులో ఉండేలా అసెంబ్లీ ప్రాంగణంలోని పాత భవనంలోని మండలిని
త్వరగా షిఫ్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని, తర్వాతి సెషన్ అసెంబ్లీ ప్రాంగణంలోనే కౌన్సిల్ నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆదేశించారు. అయితే మొత్తం మీద ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగం ఉంటుంది, రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది, ఎల్లుండి ఓట్ ఆన్ అకౌంట్ ఉంటుంది. ఈ ఓట్ ఆన్ అకౌంట్లో ప్రధానంగా ఇక్కడ చర్చకు వచ్చేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా ఇప్పుడు ఇరిగేషన్ పైన, అంటే ఇక్కడ నీటిపారుదలకు సంబంధించి గత ప్రభుత్వం చేసినటువంటి మోసం ఏంది అనే దానిపైన ప్రధానంగా ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది. 15 రోజుల్లో 15,000 పోలీస్ జాబ్స్, యుద్ధ ప్రాతిపదికన అన్ని విభాగాల్లోని పోస్టుల భర్తీ, 30 లక్షల మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు రెడీ కావాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఆ నలుగురు ఉద్యోగాలు ఊడగొట్టినందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదే. మనం గతంలోనే క్లియర్గా చెప్పినాము, ఆ నలుగురి ఉద్యోగాలు పోతేనే ఈ 40 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇందులో అంటే ఇప్పుడు ఈ 40 లక్షల మంది పోటీ పడతా ఉన్నారు. నిజంగా ఒకవేళ అప్పుడే అంటే ఎప్పటికప్పుడు భర్తీ కనుక, అంటే ఉద్యోగ ప్రకటన కనుక ఉండి భర్తీ జరిగిపోతే ఒకవేళ వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకుంటారు. అంటే కొంతమంది ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటారు. అయితే అట్లా కాకుండా మొత్తం ఊరిస్తూ రకరకాలుగా ఇబ్బంది పెడుతూ నిరుద్యోగుల ఉసురు ఉచ్చుకున్నాడు కేసీఆర్. నిరుద్యోగులు ఆగమాగం చేసిండు. వాళ్ళు పాపం బాధపడుతూ కష్టపడుతూ తిన్నరో తినలేదో అర్థం కాక, ఏం చేస్తున్నారో తెలియక, తర్వాత ఇంటికి పోతే ఊర్లోకి వెళ్తే పెళ్ళి ఎప్పుడవుతుంది బిడ్డ అని చెప్పేసి అడిగితే ఉద్యోగం వచ్చింది, అదే ప్రభుత్వ సర్కారు నౌకరు ఎప్పుడు వస్తుంది బిడ్డ, పెళ్ళి చేసుకుంటావా అని చెప్పేసి అడిగితే ఏం చెప్పాలనో అర్థం కాక చాలామంది ఊర్లకు వెళ్ళడమే మానేసిండ్రు. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం గతంలో కొనసాగింది. గత ప్రభుత్వ నిర్ణయాలు నిరుద్యోగుల పాలిట, తెలంగాణ యువత పాలిట శాపంగా మారినాయి. కాబట్టి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి భరోసా మేమిస్తామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. కాబట్టి 100% మేము భరోసా ఇస్తా ఉన్నాం. ఈ 2 లక్షల ఉద్యోగాలు నింపేటువంటి బాధ్యత మాది. కాబట్టి నిరుద్యోగులు నిరాశ చెందొద్దు, 100% ప్రిపేర్ కండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి. ఆ నలుగురు ఉద్యోగాలు ఊడగొట్టినందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదే. త్వరలోనే ఇంకో 64 ఖాళీలతో గ్రూప్ 1 నోటిఫికేషన్, రిక్రూట్మెంట్లో మరో 2 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తా ఉన్నారంట. సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని హామీ, 441 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేసిండ్రు. ఒక కుటుంబం అంటే కేసీఆర్ కుటుంబంలోని నలుగురికి ఉద్యోగాలు మీరు ఊడగొడితే 441 మందికి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి. ఇది ఇంకా ఆగదు. వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకున్నందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకున్నది. వాళ్ళ ఉద్యోగాలు ఊడితేనే మీ ఉద్యోగాలు మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయని నేను ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే ఇప్పుడు చేస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. రానున్న 15 రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామని వెల్లడించారు. నియామకాల బాధ్యతను తీసుకుంటున్నామని, రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 64 కొత్త ఖాళీలతో గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా త్వరలోనే జారీ చేస్తామని అన్నారు. నియామకాల్లో ఏజ్ లిమిట్ను మరో 2 ఏళ్లు పెంచాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సింగరేణి సంస్థను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం సెక్రటేరియట్ సమీపంలోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం మెమోరియల్ సెంటర్ వద్ద సింగరేణి జాబ్ మేళా నిర్వహించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి 441 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. తర్వాత సీఎం మాట్లాడారు. అయితే టీఎస్పీఎస్సీ, సింగరేణి బోర్డు, విద్యుత్ బోర్డు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, వైద్య విధాన పరిషత్ బోర్డు ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీని యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపడుతుందని, నిరుద్యోగులు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించిండు నిరుద్యోగులకు. ఇక సింగరేణిలో స్థానికులకు 80% ఉద్యోగాలు, సింగరేణిలో స్థానికులకు 80% ఉద్యోగాలు ఇవ్వాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారని, ఆయన విన్నపాన్ని అమలు చేయాలని సింగరేణి యాజమాన్యానికి సూచించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సింగరేణి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే అంశంపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. సింగరేణి కారుణ్య నియామకాల్లో వయసు సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిండు. అయితే ఇక్కడ
ప్రధానంగా వాళ్ళ నలుగురు ఉద్యోగాలు పోతేనే, ఎందుకంటే మొత్తం దగా చేసి పడేసిండ్రు. ఆ నలుగురికి ఎప్పుడు కూడా ఉద్యోగాలు కావాలి అంటే ఒక్క కుటుంబంలో అందరికి ఉద్యోగాలు కావాలని, కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులని మొత్తం కూడా నాశనం చేసిండ్రు. 2 తరాలని మొత్తం కూడా ముంచేసిండ్రు. ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, ఇచ్చిన నోటిఫికేషన్ లీక్ చేసిండ్రు. ఆ తర్వాత మళ్ళీ ఇచ్చేసి అది అబాస్ పాలు చేసిండ్రు. మొత్తం నాశనం చేసినటువంటి పరిస్థితి కనిపించింది గతంలో. అక్కడ డిఎల్ నోటిఫికేషన్ లేదు, జేఎల్ నోటిఫికేషన్ లేదు, ఏవి లేకుండా మొత్తం అన్యాయం చేసిండ్రు. నిరుద్యోగులని కావాలని చెప్పేసి కె చంద్రశేఖరరావు మోసం చేసిండు. కాబట్టే 100% నిరుద్యోగులు బుద్ధి చెప్పిండ్రు. బుద్ధి చెప్పడమే కాదు, ఇంకా గడ్డి పెట్టిండ్రు. కాబట్టి వాళ్లకు అంటే నిరుద్యోగులు పెట్టుకున్నటువంటి ఆశల్ని 100% మేము నెరవేరుస్తాము అని చెప్పేసి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన సింగరేణి జాబ్ మేళాలో అపాయింట్మెంట్ లెటర్ అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇక డిప్యూటీ సీఎం భట్టి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తదితరులు అంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. ఢిల్లీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిరసన. ఇక కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా తమ రాష్ట్రానికి నిధులు నిలిపివేస్తున్నదని ఆరోపిస్తూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తమ రాష్ట్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్నా చేసిందంట. అందరు మొత్తం వెళ్ళిపోయింది, మొత్తం కర్ణాటక గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరు వెళ్ళి. ఇక శివబాలకృష్ణ ఆస్తులు 450 కోట్లు. రేరా సెక్రటరీ శివబాలకృష్ణ అక్రమాస్తులు 450 కోట్లుగా ఏసీబీ గుర్తించింది. ఇందులో 214 ఎకరాల భూములు, ఇక 29 ప్లాట్స్ ఉన్నాయంట, విల్లాలు ఉన్నాయంట. ఇక చూడుకో ఆగమాగం. ఇటువంటి దొంగలని ఎంతో మందిని పెంచి పోషించింది గత ప్రభుత్వము. ఎందుకనంటే వీళ్ళని కొంతమందిని బినామీలుగా పెట్టుకున్నారు, తర్వాత కొంతమందిని ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా మేపుకుంటూ వచ్చిండ్రు. ఈ దొంగల ఆస్తులు 100,000 కోట్లకు చేరిపోయినాయి. ఎక్కడైతే ప్రజలు ఉంటారో, ఎవరైతే గూడు కట్టుకుందామని చెప్పేసి అనుకుంటారో, పేద ప్రజలు ఉంటారో, వాళ్ళ గూడు లేకుండా చేసింది ప్రభుత్వం. విద్యా వైద్యాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసింది. తర్వాత 8,000 పాఠశాలలు మూసేసింది. తర్వాత వైద్యం అందకుండా చేసింది. రకరకాలుగా ఇట్లా పేదలని ప్రజల్ని మొత్తం కూడా వంచి మోసం చేసినటువంటి పరిస్థితి గతంలో కనిపించింది. చూడరు ఎట్లా వెనుక ఇన్ని 100 కోట్ల ఆస్తులు, 100 కోట్లు కాదు 1000 కోట్లు ఉన్నాయంటే ఇంకా కూడా వెళ్తున్నాయి ఇంకా బయటకు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని బయటకు తీసి వాళ్ళ పని చేయాలి, లేకపోతే ఇంకా డేంజర్ అవుతుంది కథ. క్యాన్సర్పై పోరుకు గ్రిడ్. క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ కృషి చేస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో తెలంగాణ నుంచి ఎంఎన్జే, నిమ్స్, బసవతారకం, ఎల్వి ప్రసాద్, ప్రతిమ, విరించి, ఏఐజీ హాస్పిటల్ కూడా ఉన్నాయంటే ఇందులో క్యాన్సర్కి సంబంధించి. ఇక మేడారంలో ఆన్లైన్ మొక్కులు. మీ సేవ టీ యాప్ పోలియోలో సదుపాయం కల్పిస్తారంట. డబ్బు చెల్లించి బంగారం సమర్పించుకునే వీలు కూడా కల్పిస్తూ ఉన్నారంట. ఆన్లైన్లో పోస్ట్ ద్వారా ఇంటికి ప్రసాదం పంపిస్తారంట. ఇరిగేషన్ నుంచి మురళీధర్ అవుటిగా రాజీనామా చేయాలని ఈఎన్సీకి మంత్రి ఉత్తమ్ ఆదేశం. రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లు టర్మినేషన్. ఇక విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఇరిగేషన్ శాఖ పైన ప్రక్షాళన చేస్తూ ఉంది ప్రభుత్వం. అందులో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఇరిగేషన్కి సంబంధించి మురళీధర్ని రాజీనామా అని చెప్పేసి చెప్తే ఇక చేసేస్తున్నట్ట. మొత్తం దొంగలు పడ్డారు. ఇక ఏది నీటిపారుదల రంగాన్ని మొత్తం కూడా నీళ్ళ లెక్క తాగేసిన డబ్బులు పోగేసుకున్నారు దొంగలు. ఇటువంటి దొంగలు కావన్నా మనకు. అందుకనే ఈ దొంగలన్నింటినీ కూడా ఇంటికి పంపేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. రాయలసీమ లిఫ్ట్కు పునాది ప్రగతి భవన్లోనే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు, రాయలసీమ లిఫ్ట్కు పునాది ఎక్కడ పడ్డదంట? ప్రగతి భవన్లో పడ్డది. అంటే కాక కేసీఆర్ దగ్గరనే పడ్డది. ఇది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాగానే మంచిగా పూల బొకేలు అవన్నీ ఇచ్చేసి మంచిగా చూసుకొని అరుచుకొని, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు వేరు నేను వేరు కాదు, మనం అంతా మంచిగా కలిసి చేద్దాం, నీళ్లు తీసుకోవో ఎన్నైనా తోడుకొని పో. కాకపోతే ఏంటంటే నేను చెప్పిన ఆయనకు కాంట్రాక్ట్ ఇయ్యి, మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ ఇయ్యి, నా పైసలు నాకు వస్తాయని చెప్పేసి నేను చెప్పింది కదా మల్లన్న. అది కథ. తీర్మాన్ మల్లన్న ఎప్పుడు కూడా పదే హెచ్చరిస్తూ వస్తున్నాడు. అంటే ఇవంతా కూడా దొంగలు, ఇదంతా కూడా నాశనం చేస్తూ ఉన్నారని అది జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి ఒకటి పడదంట కథ. కేసీఆర్ నీ వల్లే తెలంగాణకు తీవ్ర అన్యాయం అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటా ఉన్నారు. కృష్ణా నీళ్ల వాటాలో
299 టీఎంసీలకి ఎందుకు ఒప్పుకున్నావు చెప్పాలి, దీనికి సమాధానం చెప్పాలి. 551 టీఎంసీల నీరు మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే 299 టీఎంసీలు చాలు అని చెప్పేసి 551 టీఎంసీలు ఉంటే 651 టీఎంసీలు కావాలి, లేకపోతే 1000 టీఎంసీలు కావాలని కొట్లాడతారు. నిజంగా మునగాడైతే, నిజంగా సోయినోడైతే, తెలంగాణ ప్రజల పట్ల మంచి నిబద్ధత ఉన్నోడైతే. కానీ ఈ దొంగ ఏం చేసిందట, 299కే ఓకే చెప్పేసిండు. ఏపీ నీళ్లను ఎత్తుకుపోతుంటే నోరెందుకు మూసుకున్నావు, నువ్వు గొప్పగా చెప్పిన కాళేశ్వరం కుంగితే ఎందుకు మాట్లాడతలేవు, దానిపైన మాట్లాడాలి. ఇప్పుడు చర్చ జరగాల్సింది దానిపైన. అది పక్కకు పోవాలంటే ఏం చేయాలి, కృష్ణా వాటా బిష్ణా వాటా అని అంటున్నాడు. కృష్ణా వాటాలో ఓడి చేసిన మోసం కేసీఆర్ చేసిండు, కేసీఆర్ అండ్ కో ఇదంతా కూడా చేసినటువంటి కథ ఇదంతా. అన్నారం సుందిల్ల బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నాయని వెల్లడి. సూడిగా అన్ని కథమే, చేసినవన్నీ మొత్తం నాశనం చేసి పడేసిండు గతంలో. దానిపైన శ్వేతపత్రం విడుదల చేస్తానని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. అవినీతి బయటపడుతుందనే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నాడు, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నాడు అని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారు. ఈ కృష్ణా నీళ్లలో అన్యాయం జరుగుతున్నా అధికారంలో ఉన్నప్పుడు నోరెత్తలేదు, మన వాటా నీళ్లను ఏపీ ఎత్తుకుపోయేలా చేసిందని ఫైర్ అయ్యిండు అక్కడ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. ఇక నిధులు ఇస్తేనే రిపేర్లు చేస్తామని అప్పుడే చెప్పాం. సూడిగా ఏమన్నారు, రిపేర్లకు వాళ్ళే పైసలు పెట్టుకుంటారు, ఎవరు ఆ ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థనే రిపేర్లకు పైసలు పెట్టుకుంటుంది అని చెప్పిండు కదా. కాదు మేము అట్లే చెప్పలేదు, పైసలు మీరు ఇస్తేనే మేము చేపిస్తాం, రిపేర్ చేస్తామని చెప్పినామని చెప్పేసి ఎల్ఎన్టీ సంస్థ చెప్తుంది. ఇక ఇటువంటి దొంగ మాటలన్నీ చెప్పిండు అనమాట గతంలో. మేం కోరిన గత ప్రభుత్వం డిజైన్లు నిధులు ఇవ్వలేదు, ఇక లయబిలిటీ పీరియడ్ పూర్తయింది, రిపేర్ల బాధ్యత మాది కాదు, అయిపోయింది, మాది మేము కట్టేసినాం, అయిపోయింది, గంతే కథ, ఇది రిపేర్ చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన ఎల్ఎన్టీ సంస్థ. ఇది కథ మొత్తం నాశనం చేసి పడేసిండు ఎక్కడికక్కడ. ఇగో టీఎస్ఐఐసిలో ఏం జరిగింది చూడు. టీఎస్ఐఐసి భూములు 35,000 ఎకరాలు మాయమైపోయినాయి. 35,000 ఎకరాలు చూడరిగా. ధరల్లో నమోదు కాలేదని గుర్తించిన కమిటీ వేలాది ఎకరాలు రికార్డు కాకపోవడంపై విస్మయం వ్యక్తం చేసిండ్రు. కబ్జా గురయ్యాయా, పట్టాలుగా మార్చారా అని అనుమానాలు. ఇక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ టీఎస్ఐఐసి అధికారులతో ధరణి కమిటీ సమావేశమైంది. 35,000 ఎకరాల భూమిని కథం చేసి పడేసిండ్రు. ఇక్కడ ఓన్లీ టీఎస్ఐఐసికి సంబంధించి లక్షల ఎకరాల భూములని కథం చేయడానికి, మొత్తం నాశనం చేసి సొంత పేరు మీద రాపించుకోవడానికి, తర్వాత బినామీల మీద రాపించుకోవడానికి, మొత్తం నాశనం చేయడానికే ఈ ధరణి దరిద్రం తీసుకొచ్చి పెట్టిండు కాక. ఇక ధరణి అద్భుతం అని మళ్ళీ ఒకసారి చెప్పమని ఇంకా కొడతారు, ఇంకా రాళ్ళు రప్పలు తీసుకొని అట్లా అంటే. ఇక యువకుడి కళ్ళల్లో కారం కొట్టి చైన్ స్నాచింగ్. హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఘటన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కళ్ళలో అదేంటి కారం కొట్టి తీసుకుపోయినట్ట వాడు, ఇట్లా దొంగలు తయారయ్యారు. ఇగో తీన్మార్ చూసుకుంటే నాడు ఇందా తీసుకో అని చెప్పేసి కుండెత్తి పంపిస్తున్నాడు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ కుండెత్తి పంపిస్తున్నాడు. ఏ కుండ ఇది? ఏది? కృష్ణా వాటర్, అక్కడ శ్రీశైలం ప్రాజెక్టులా కుండ ఎత్తుకో అని చెప్పేసి పంపిస్తున్నాడు. ఇప్పుడేమో అన్యాయం చేతగాని ప్రభుత్వం అని చెప్పేసి ఆయన ఎత్తుకోబోతుంటే చూస్తున్నాడు. ఇగో ఇది కథ, కేసీఆర్ కథ ఇట్లా ఉంటుంది అన్నట్టు. అప్పుడేమో తీసుకోవో, నీళ్ళు ఎత్తుకోవో, నీ ఇష్టం, ఎన్ని కావాలన్నా తీసుకొని పో అని చెప్పేసి దానికి పొక్క పెట్టు, తీసుకోపో అని చెప్పిండు. ఇప్పుడేమంటుండే అన్యాయం జరిగింది, అట్లా మీరు మొత్తం ప్రభుత్వం మోసం చేస్తుందని అంటుండు. ప్రభుత్వం మోసం చేసింది కేసీఆర్ అప్పుడు. ఇంకో అది తీన్మార్ కార్టూన్. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. భవిష్యత్తుకు మోదీ గ్యారంటీ, 270 రద్దు, త్రిపుల్ తలాక్పై నిషేధం, మందిర నిర్మాణంతో హామీలు నెరవేర్చాం, అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజల్లో విశ్వసనీయత పెంచుకున్నాం, జనాదరణలో మోదీకి సాటి లేరు, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు అబద్ధం, విదేశీ మీడియాది తప్పుడు ప్రచారం, రాహుల్ది భారత్ జోడో అన్యాయ యాత్ర, అవినీతిని ఉపేక్షించేది లేదు, జగన్ కవితలపైన దర్యాప్తు కొనసాగుతుంది అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్తా ఉన్నారు. మరి చూడాలి, భవిష్యత్తుకు మోడీ గ్యారంటీ అంటా ఉన్నారు. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ అవినీతిని ఉపేక్షించేది లేదు, జగన్ కవితలపైన దర్యాప్తు కొనసాగుతుందని అంటున్నారు. మరి ఎంతవరకు కొనసాగుకుంటూ పోతుందా మరి? నిజంగా మరి ఏడ సాగుతుందో అర్థమవుతలేదు. కొనసాగుడే ఉంటుంది లెక్క.
ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో సూసైడ్ చేసుకుంటుంది. ఉన్న అవకాశాన్ని వదులుకుని గతంలోనే కథం చేసుకున్నది. ఇగో ఇప్పుడు ఇంకా నడుస్తూ ఉంది కథ, ఇంకా కొనసాగుతుంది. అంటే ఎట్లా నమ్ముతారు పబ్లిక్? శివబాలకృష్ణ ఆస్తులు 1000 కోట్లకు పైనే ఉన్నాయంట. చూడరిగా చూసుకో కథ. వాని ఆస్తులు 1000 కోట్లకు పైన ఉన్నాయంట. తెలంగాణ ఏపీలో 214 ఎకరాల సాగు భూములు ఉన్నాయంట. 29 ఫ్లాట్లు, 7 ఫ్లాట్లు, ఇవి ఫ్లాట్లు, అవి ఫ్లాట్లు. ఇక ఓ ఖరీదైన విల్లా బంధుమిత్రుల పేర్లతో కొనుగోలు, మరో 3 బినామీల అరెస్టుకు రంగం సిద్ధం చేస్తూ ఉందంట. ముగిసిన శివబాలకృష్ణ కస్టడీ, సోదరుడి రిమాండ్ చేసిందంట. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో బినామీలు ఆస్తుల డొంక కదులుతోంది. ఆయన తన బంధుమిత్రులను బినామీగా పెట్టి తెలుగు రాష్ట్రాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూములను కూడబెట్టినట్లు ఏసీబీ నిగ్గు తేల్చింది. శివబాలకృష్ణ కీలక బినామీ అయిన అతని సోదరుణ్ణి అరెస్టు చేసిన ఏసీబీ మరికొందరు బినామీల ఆస్తులపైన కూడా ఆరాధిస్తుందంట. 1000 కోట్లు సంపాదించిండట వీడు. 1000 కోట్లు సంపాదించడానికి కారణం ఎవరు? గత ప్రభుత్వం. ఇటువంటి వాళ్ళని దొంగల్ని చాలామంది పెంచి పోషించింది. వాళ్ళని బయటకు తీసుకొద్దాం. లేకపోతే ఇంకా మంచి చేసినాం, అట్లా చేసినాం, ఇట్లా చేసినాం అని డైలాగ్ చెప్తారు మళ్ళీ కాక. చూడు ఏం జరిగిందో చెప్తారు. చూడు 2019లోనే దెబ్బతిన్న మేడిగడ్డ. 5 ఏళ్ల కిందటే బ్యారేజీ వద్ద బయటపడ్డ లోపాలు, మరమ్మతులకు చర్యలు తీసుకొని అధికారులు పనుల కోసం డిజైన్లు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. నిర్మాణాన్ని 2020 జూన్లోనే పూర్తి చేశాం. అధికారులు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. 2022 జూన్తోనే పూర్తయిన డిఫెక్ట్ లయబిలిటీ కాలం. రాష్ట్ర సాగునీటి శాఖకు రాసిన లేఖలో ఎల్ఎన్టీ వెల్లడి. మరోసారి 2023లో కూడా లేఖ రాసిందట. చూసుకోరిగా 2019లోనే 70 నాయన మొత్తం నాశనం అయిపోయింది అని చెప్పేసి చెప్పినా కానీ ఇనలేదంట. ఎందుకంటే పైసలు వస్తున్నాయి కదా. ఇది చేసింది కథ. మేడిపండు చందమే. మేడిగడ్డ నిర్మాణంలో ఎన్నో ఉల్లంఘనలు, కుంగిన బ్లాకులు ఎల్ఎన్టీ కట్టలేదు. చూసుకోయిగా ఎల్ఎన్టీ కట్టలేదని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఏందో కథ. ఉల్లంఘనలన్నిటికీ గుడ్డిగా ఆమోదం. బ్యారేజీ ప్రారంభించాక నిర్వహణే లేదు. నిర్మాణ ఖర్చు అంచనాలు 133% పెంచుకున్నారంట. ఇక 1863 కోట్ల నుంచి 4613 కోట్లకి ఇక కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చాక చెల్లింపులు. ఆ సర్టిఫికెట్ ఇవ్వకముందే నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారంటీలు ఇచ్చేయాలని సిఫారసులు. అది తప్పుడు నిర్ణయమన్న విజిలెన్స్ నివేదిక. అలా సిఫారసు చేసిన ఇంజనీర్ ఇన్ చీఫ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచన. ఇక కాపర్ డ్యామ్ ఫీడ్ ఫైల్స్ను తొలగించలేదు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సంచలన నివేదిక బయటపెట్టింది. చూసుకోరి కథ ఎట్లున్నదో. ఇక నేను చేసిన అంటుండగా ఇప్పుడు కృష్ణ మీద అంటుండే. కృష్ణ మీద గారు నాయన నువ్వు లక్షల కోట్ల పోసి మొత్తం తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకుపోయి రక్తమాంసాలతో కష్టపడ్డ సొమ్మంతా తీసుకుపోయి మొత్తం పోసినావు కదా, దీనిపైన చెప్పు అంటున్నారు. దీనిపైన మాట్లాడాలి కదా. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి విస్తిపోయే విషయాలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వెలుగులోకి తెచ్చింది. ఈ బ్యారేజీ నిర్మాణంలో అనేక ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, అయినా అధికారులన్నింటికీ అడ్డగోలుగా ఆమోదాలు ఇచ్చేశారని పేర్కొంది. నిర్మాణ అంచనాలను భారీగా పెంచేశామని ఆక్షేపించింది. ఒక క్రమ పద్ధతిలో చేయాల్సిన పనులను దానికి విరుద్ధంగా చేశారని తేల్చి చెప్పింది. అసలు బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్తో పాటు ప్రభావితమైన 6, 8 బ్లాకులను నిర్మాణ సంస్థ అయిన ఎల్ఎన్టీ కట్టలేదని, ఆ పనులను సబ్ కాంట్రాక్ట్ చేపట్టారనే తీవ్ర ఆరోపణలున్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తన నివేదికలో పేర్కొన్నది. చూడరు కథకి ఎట్లుండదు. ఎవ్వరిని పడితే వానికే ఇచ్చేసి పైసలు వస్తున్నాయా లేదా గంతే లెక్క. ఇగో ఇట్లా చేసిన నాశనం. మేడిగడ్డ కూలిపోతుంది. ఇది విజిలెన్స్ విచారణలో తేలింది. ప్రమాదంలో అన్నారం. కృష్ణా జలాలపై కేసీఆర్, హరీష్వి పచ్చి అబద్ధాలు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా బీఆర్ఎస్ హయాంలోనే తీవ్ర నష్టం. ఏపీకి నీటిని తరలిస్తున్నా ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతా ఉన్నాడు. వాస్తవం కదా. మురళీధర్పై వేటు రాజీనామా చేయాలని ఈఎన్సీకి సర్కార్ ఆదేశించింది. కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తొలగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. మేడిగడ్డ పూర్తిపై స్పష్టత లేదు. డిజైన్ల మార్పును కారణమని చెప్పేసి తీసేస్తా ఉన్నారంట. ఇవది కథ. మొత్తం ఇష్టం వచ్చినట్టుగా దూషేసినారు ఆయన. సహకరించండి, ఎన్డీఏను బలపరచండి, దేశం బలోపేతం కావడమే మా లక్ష్యం. ఏపీలో జగన్కు వ్యతిరేక పవనాలు. చంద్రబాబుతో అమిత్ షా పొత్తు చర్చలు.
ఢిల్లీలో సుమారు గంట పాటు భేటీ, కలిసి పనిచేయడం పైన అవగాహన వచ్చిందంట. అయితే నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ ఢిల్లీకి వెళ్ళిండు. ఢిల్లీకి రావాలని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలు పిలిచిండ్రు. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యిండు చంద్రబాబు. తర్వాత అక్కడ జేపీ నడ్డా అంటే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా మాట్లాడిండు. అయితే ఇందులో ప్రధానంగా చర్చకి ఏం విషయాలు వచ్చినాయంటే, గతంలోనే అక్కడ గతం నుంచే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పనిచేయాలి, ఏపీలో కలిసి పనిచేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినాయి. అయితే కలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ అప్పటికే గతంలోనే జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీని కూడా అంటే గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని మళ్ళీ పిలిచి మళ్ళీ ఎన్డీఏలో భాగస్వామి కావాలని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలు కోరినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు తర్వాత అక్కడ అమిత్ షాకి, కేంద్ర మంత్రి అమిత్ షా, ఇటు జేపీ నడ్డాల మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది ఏపీకి సంబంధించి. ఇక నేటి నుంచి 17 దాకా శాసనసభ బడ్జెట్ సమావేశాలు, 10న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం బట్టి. ఇక మండలిలో శ్రీధర్ బాబు ఈ సెషన్స్లో సాగునీటిపై శ్వేతపత్రం, కుల గణనపై బిల్లు లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని చెప్పేసి స్పీకర్ చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇవాళ గవర్నర్ ప్రసంగం ఉంటుంది, తర్వాత రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది, ఎల్లుండి ఇక్కడ ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక బడ్జెట్ 2.70 లక్షల కోట్లు వాస్తవ రాబడులు, వ్యయాల ఆధారంగా రూపకల్పన అని చెప్పేసి ఇక్కడ అంటే ఒక అంచనా వేస్తూ ఉంది ఆంధ్రజ్యోతి. అందుకనే క్వశ్చన్ మార్క్ పెట్టింది. ఇదే కరెక్ట్ అని కాదు, ఇట్లా ఉండొచ్చు అని చెప్తా ఉంది. గతానుభవాలు, ప్రభుత్వ ప్రాధాన్యాలు పరిగణలోకి తీసుకుంటా ఉంది. బడ్జెట్ 100% వ్యయమయ్యేలా జాగ్రత్తలు, ప్రస్తుత బడ్జెట్ కంటే 10% తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. సర్కారు గ్యారంటీలకు నిధులు కేటాయింపు, ఉచిత బస్సు ప్రయాణానికి 3,000 రూపాయల కోట్లు అవసరం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు 4,000 కోట్ల రూపాయలు పైగానే అవసరమైతాయంట. దీనికి సంబంధించి కూడా కేటాయింపులు జరిగేటువంటి అవకాశం ఉంది అంటూ ఒక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక వైద్య శాఖలో డిప్యుటేషన్ల రద్దు, నేటి సాయంత్రం లోపు రిపోర్టు చేయాలి. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకే డిప్యుటేషన్. పిల్లలకు పరీక్షల టైంలో ఈ రద్దు ఏమిటి? ఉద్యోగుల్లో ఆందోళన. విద్యా సంవత్సరం ముగిసే వరకైనా కొనసాగించాలని విజ్ఞప్తి. సాధారణ బదిలీలు చేపట్టే వరకు అవకాశం ఇవ్వాలంటున్న సంఘాలు ఉంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. వైద్య శాఖలో డిప్యుటేషన్లు రద్దు చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇక ఉమ్మడి పౌరస్మృతికి ఉత్తరాఖండ్ ఆమోదం, దేశంలోనే తొలి రాష్ట్రం. రాజ్యాంగం ప్రకారమే అన్న సీఎం పుష్కర్. వివాహం, విడాకులకు అన్ని వర్గాలకు ఒకే విధమైన నిబంధనలు, సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం అక్కడ సీఎం పుష్కర్ అంటే మొత్తం కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. నిన్న అసెంబ్లీలో ఈ విషయానికి సంబంధించి చర్చ జరిగింది. అయితే ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటిది అంటే అన్ని మతాలకు, అన్ని కులాలకు, కులాల మతాలకు అతీతంగా అందరికీ ఒకటే దాని నిబంధన ఉండాలి, తర్వాత ఒకటే చట్టం ఉంటుంది అనేటువంటి దాన్ని తీసుకొచ్చిండ్రు. అయితే ఇక్కడ గతంలో అంటే ఇక కొన్ని విషయాలు చెప్పుకోవాలి మనం ఇక్కడ. అంటే కొన్ని వర్గాలకు సంబంధించి, కొన్ని మతాలకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉండే ఇప్పటి వరకు. అంటే ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రకమైనటువంటి నియమ నిబంధనలు ఉంటుండే. ఇప్పుడు ఒకవేళ ముస్లింలకు సంబంధించి చూసుకుంటే అక్కడ అంటే ఎన్ని వివాహాలన్నీ చేసుకోవచ్చు అనేటువంటి నిబంధన కానీ, తర్వాత త్రిబుల్ తలాక్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 3 సార్లు తలాక్ అని చెప్పేసి అంటే అక్కడ విడాకులు తీసుకోవచ్చు అనేటువంటి నిబంధన అంటే వాళ్ళకు అవకాశం ఉంటుండే. దాన్ని సడలించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటిదంటే ఇప్పుడు ఒక మతంలో 10 మందిని పెళ్లి చేసుకోవచ్చు, ఒక మతంలో ఒకరినే పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఒక మతంలో విడాకులు తీసుకోవాలంటే రకరకాలుగా ఈ నిబంధనలు ఉంటాయి. తర్వాత ఇంకో మతంలో ఇష్టం వచ్చినట్టు తలాక్ అంటే పోతుంది. ఇట్లా కాకుండా అన్ని మతాలకు సంబంధించి ఒకటే రకమైనటువంటి చట్టం ఉండాలి, తర్వాత ఒకటే రకమైనటువంటి నియమ నిబంధనలు ఉండాలి అని చెప్పేసి ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చింది అక్కడ ఉత్తరాఖండ్ ప్రభుత్వం. తొలిసారిగా దేశంలోనే ఇది ఫస్ట్ టైం. ఇది అంటే దేశవ్యాప్తంగా కూడా ఇది ప్రవేశపెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతూ ఉంది, అది చూడాలి మరి. అంటే ఒక మంచి పరిణామమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఒకటే రకమైనటువంటి చట్టం ఉండాలి, ఒకటి ఉండడానికి వీల్లేదని చెప్పేసి అక్కడ తీసుకొస్తా ఉన్నారు. ఇక టీఎస్పీఎస్సీకి 40 కోట్ల రూపాయలు విడుదల చేసిందంట. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
ఇక కమిషన్ కార్యాలయ నిర్వహణ పరీక్షలకు సంబంధించి ఇది పోతా ఉంది. ఇది కేసీఆర్ లెక్కనే కాక లెక్కనే నడుస్తున్నట్టుంది ఇది కూడా. విడుదల చేస్తూ 40 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఆఖరులోపు 2 లక్షల ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో కమిషన్కు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. చూడరిగా ఇట్లా అంటే టీఎస్పీఎస్సీకి సంబంధించి మంచిగా ఉండాలని చెప్పేసి నిధులు విడుదల చేసి అది మంచిగా ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల కల్పన మంచిగా ఉంటుందని చెప్పేసి భావించింది ప్రభుత్వం. అందుకని 40 కోట్లు విడుదల చేసినట. కొలువుల పేరుతో క్రెడిట్ కార్డుల స్కామ్. దుబాయ్లో తెలంగాణకు చెందిన 12 మంది యువకులు కష్టాలు పడతా ఉన్నారంట. గతంలో కూడా కొంతమంది చేసిరు ఇక్కడ. ఏది పాస్పోర్టు బ్రోకర్లు. ఇక కాంగ్రెస్కు 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నా అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన సవాల్ను స్వీకరించి లక్ష్యాన్ని సాధించాలి. యువరాజు స్టార్టప్ కాదు, స్టార్ట్ కూడా కాడు అని చెప్పేసి ప్రధానమంత్రి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఉత్తరం దక్షిణంతో దేశానికి నష్టం, మా పన్నులు మా డబ్బులు ఇదా వాదన. మానవ శరీరం లాంటిదే దేశం కూడా, ఎక్కడ బాధ అయినా అది అందరి సమస్యే. రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారు. నాటి సీఎంలకు రాసిన లేఖే సాక్ష్యం. దేశమంతటా పైప్ లైన్తో వంట గ్యాస్, సౌరశక్తి ద్వారా ఉచితంగా కరెంటు, వికసిత భారత్ను నిర్మిస్తాం. రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా రావని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. మరి దీనిపైన చర్చ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. ఇక కేంద్రం వివక్షపై ఢిల్లీలో కర్ణాటక కాంగ్రెస్ ధర్నా చేస్తూ ఉంది. సీఎం సిద్ధు, డీకే మంత్రులు హాజరు. నేడు హస్తినలో కేరళ ప్రభుత్వం కూడా నిరసన ప్రదర్శనకు వెళ్ళే అవకాశం ఉందంట. ఇక అట్లా అయిపోతుంది మొత్తం. ప్రభుత్వాలు వెళ్ళిపోతున్నాయి పాపం వాడికి. ఇక డ్రోన్ పైలటింగ్లో ఇస్రో శిక్షణ. రాష్ట్ర ఏవియేషన్ అకాడమీతో ఒప్పందం. రేవంత్తో ఇస్రో చైర్మన్ సోమనాథ్ భేటీ. 20 ఎకరాల్లో డ్రోన్ పోర్టుకు సీఎం ఓకే చెప్పిండంట. ఫార్మాసిటీకి దగ్గరలో ఏర్పాటు, వరంగల్ ఎయిర్పోర్టు పునరుద్ధరణ పైన దృష్టి పెడతా ఉన్నది ఈ ప్రభుత్వం. డ్రోన్ పైలటింగ్లో ఆసక్తి ఉన్న వారికి శిక్షణ అందించేందుకు ఇస్రో ముందుకొచ్చింది. ఈ మేరకు ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇస్రో చైర్మన్ సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సిఇఓ ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సి డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేసిందంట. అయితే డ్రోన్ పైలటింగ్ పైన ఇస్రో శిక్షణ ఇవ్వడానికి రెడీ అవుతుందంట మన దగ్గర. ఇక బీసీలో వారు రిజర్వేషన్ వదులుకోలేరా? ఉన్నత ఉపకులాల వారు జనరల్ కేటగిరీతో పోటీ పడలేరా? సుప్రీంకోర్టు జస్టిస్ నాద్ ప్రశ్నలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. బీసీలో కొంతమంది అంటే కొంచెం మంచిగా అయిన వాళ్ళు రిజర్వేషన్లు వదులుకోవచ్చు కదా అని చెప్పేసి అంటా ఉన్నారంట ఆయన. 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలు. సింగరేణి సమస్యల పరిష్కారానికి కృషి. 15 రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీ. త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాటిలైట్ నమూనా అందిస్తున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ అంటూ ఇక్కడ చిత్రం కనిపిస్తూ ఉంది. అంతేనా? ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి మన పత్రిక చూద్దాం. శనార్థి తెలంగాణ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే qgroupmedia.com నుంచి కానీ లేదంటే శనార్థితెలంగాణ.com నుంచి కానీ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దయచేసి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, దయచేసి లైక్ చేయడం తర్వాత షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే బ్యాచ్ ఉన్నది కదా, ఆ బ్యాచ్ ఇంకా మళ్ళీ వాళ్ళు మేల్కోలే ఇంకా. కాబట్టి దయచేసి ఒక్క నిమిషం కేటాయించండి, లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మన పేపర్ని చూద్దాం ఒకసారి. శనార్థి తెలంగాణ. నీళ్లు తెచ్చిందెవరు, ఆ పేరుతో ముంచిందెవరు, పారిందెంత, పైసలు తిన్నదెంత. తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనే. 32 ప్రాజెక్టులు గత ప్రభుత్వాలవే. ఒక్క కాళేశ్వరానికే 1,00,000 కోట్ల రూపాయలు. కమిషన్లు దండుకున్న కేసీఆర్ కాక ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ సర్కార్. ప్రాజెక్టులన్నీ 1,50,000 కోట్ల రూపాయల లోపే కంప్లీట్ అయిపోయినాయి.
మూడేళ్లలోనే కుప్పకూలిన కాళేశ్వరం ప్రాజెక్టు నేటికి చెక్కు చెదరని కాంగ్రెస్ ప్రాజెక్టులు అంటూ ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. నీళ్లు తెచ్చిందెవరు, పేరుతో ముంచిందెవరు? ఆ పేరుతో ముంచిందెవరు అంటే కాకనే, ఇంకో ఉన్నదిగా కాక కాందాని ఎంత వ్యవస్థ ఉంది కదా వాళ్ళు. తెలంగాణలో ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అయితే నిజంగా తెలంగాణలో సాగునీటిని పారించింది ఎవరు, సాగునీటి పేరుతో తెలంగాణను ముంచింది ఎవరు అనే అంశం తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో మాయల మరాఠీ కేసీఆర్ ఒక కాళేశ్వరం ప్రాజెక్టును 1,00,000 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఆ ప్రాజెక్టు ద్వారా 1 కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తామంటూ ప్రగల్భాలు పలికాడు. ఇప్పటి వరకు 1,00,000 కోట్లు ఖర్చు చేసి కేవలం 100 టీఎంసీలను ఎత్తిపోశారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ, లక్ష్మీ, సుందిల్ల తదితర బ్యారేజీలను నిర్మించింది. వీటికి తోడు మరో 5 పంప్ హౌజులు నిర్మించారు. దేశ చరిత్రలోని అత్యంత భారీ ప్రాజెక్టు కాళేశ్వరం అంటూ కేసీఆర్ అండ్ కో గప్పాలు కొట్టింది. అయితే కానీ ప్రాజెక్టు నిర్మించిన 3 ఏళ్లలోపే కుప్పకూలిపోయే పరిస్థితి దాపురించింది. కేసీఆర్ కమిషన్ల దాహానికి 1,00,000 కోట్ల తెలంగాణ సంపద బూడిదలో పోసిన పన్నీరుగా చందంగా మారింది. ఇదే సమయంలో గత కాంగ్రెస్ సర్కార్ హయాంలో పదుల సంఖ్యలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే ఇప్పటి వరకు కూడా ఏది చెక్కు చెదరలేదు. కాబట్టి ఎవరు మంచి చేసిండ్రు, ఎవరు చెడు చేసిండ్రు అనేది క్లియర్గా ప్రజలే అర్థమైపోతుంది. ప్రజలకి ఇంకా లంగ కథలు పడి ఇంకా అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం ఇవన్నీ బంద్ చేస్తే మంచిది. నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తారంట. అంటే ఇక్కడ ఇది నీటిపారుదల రంగం పైన, కాళేశ్వరం బిజినెస్ విచారణ పైన చర్చకు వచ్చే అవకాశం, సాగునీటి ప్రాజెక్టులపై హాట్గా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇవాళ గవర్నర్ ప్రసంగం ఉంటుంది. దేశాన్ని విభజించేందుకు కుట్రలు, దక్షిణ భారతదేశం కావాలంటుండ్రు. అయితే దేశం అంటే దేహం ముక్కలు కానివ్వబోము. నిధుల కోసం ఓ రాష్ట్రం ఢిల్లీలో ధర్నా చేసింది, మరో రాష్ట్రం మా బొగ్గు మాకే అంటుంది. రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇక కేసీఆర్, జగన్ తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. కృష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టింది. ఆ ప్రాజెక్టుకు కేసీఆర్ అడ్డు చెప్పలేదు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంపీకి అప్పగించే అంశంపై మేము నిర్ణయం తీసుకోలేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్గా చెప్తా ఉన్నారు. అరే మేము తీసుకోలేదురా బాబు, నిర్ణయం తీసుకోలేదు, మేము అట్లా తీసుకోము. ఎందుకంటే తెలంగాణకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది, మంత్రులు చెప్తా ఉన్నారు. చెప్తుంటే వీళ్ళేమంటారు, తీసుకున్నారు అట్లా అని చెప్పేసి లంగ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. నిర్ణయం తీసుకుందండి ఎవరు, తర్వాత జగన్కి దోచిపెట్టింది ఎవరు నీళ్లు అంటే కేసీఆర్ కాందాన్. అది కథ. చెప్పిందేమో ఇట్లుంటుంది అన్నమాట లెక్కలు. కాబట్టి అన్యాయం చేసింది కేసీఆర్ అని చెప్పి చెప్తా ఉన్నారు మంత్రి. ఇక నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన, రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లు తొలగింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. రాజీనామా చేయాలని ఈఎన్సీ జనరల్ మురళీధర్ రావుకు ఉత్తమ్ ఆదేశాలు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు ప్రభుత్వం. మొత్తం దొంగలను వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రక్షాళన చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. 15 రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాలు. సింగరేణి ఉద్యోగ మేళాలో సీఎం రేవంత్ రెడ్డి 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలు నిన్న అందజేసిండ్రు. ఇక పరేడ్ గ్రౌండ్స్కు పోండి, తిట్టుకోండి, కొట్టుకోండి, అసెంబ్లీని తిట్టుకోవడానికి ఉపయోగించొద్దు, సభా సమయం వేస్ట్ చేయొద్దు, కాంగ్రెస్ బీఆర్ఎస్కు బండి సూచన అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయి. అయితే రెండు పార్టీలు ఒకరినొకరు తిట్టుకుంటూ వ్యూహాత్మకంగా ప్రజల దృష్టిని మళ్లించొద్దు. మీరు తిట్టుకోవాలి, కొట్టుకోవాలనుకుంటే మేము పెరేడ్ గ్రౌండ్ వేదికగా ఏర్పాటు చేస్తాం, ఎవరేందో తేల్చుకోండి, కానీ అసెంబ్లీని మాత్రం తిట్టుకునేందుకు ఉపయోగించొద్దు అంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. తిట్టుకోండి, కొట్టుకోండి అంటున్నాడు ఆయన. బాబుమోహన్ దారెట్టు. ఇక బీజేపీకి బాబుమోహన్ రాజీనామా, బీజేపీలో తనను అవమానిస్తున్నారని ఆవేదన. కిషన్ రెడ్డి ఫోన్ కూడా ఎత్తడం లేదనే ఆరోపణ. వరంగల్ ఎంపీగా పోటీ చేస్తారని వ్యాఖ్యలు. ఇక బాబుమోహన్ కాంగ్రెస్ పార్టీలోకా లేక బీఆర్ఎస్లో చేరుతారా, ఏ పార్టీలో చేరుతారనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొని ఉందంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణ బీజేపీకి మాజీ మంత్రి బాబుమోహన్ షాక్ ఇచ్చారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బాబుమోహన్ మాట్లాడుతూ రాజీనామా లేఖను పార్టీ పెద్దలకు నేడు పంపనున్నట్లు తెలిపారు. బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానించారని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారంట. బాల్కాపై బీఆర్ఎస్ నేతల గుర్రు. సీఎం రేవంత్పై బాల్కా సుమన్ అనుచిత వ్యాఖ్యలు. సుమన్ను గట్టిగా అరుచుకున్న కాంగ్రెస్ నేతలు.
ఇక ఆయన భాషలోనే సమాధానం చెప్పిన వైనం. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు కేసు నమోదు చేసిందంట బాల్క సుమన్ పైన. ఇక మాజీ ఎమ్మెల్యేకు అండగా నిలవని సొంత పార్టీ నేతలు చూసుకో, ఇక ఒక్కడైపోయిన ఒంటరి అయిపోయిందంట. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడిన బాల్క సుమన్పై కాంగ్రెస్ నేతలే కాకుండా సొంత పార్టీ నాయకులు సైతం గరం అవుతున్నారు. సీఎం పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా ఇట్లా మాట్లాడడం ఏంటని సుమన్పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నాయకులకు మద్దతు పలకొద్దని బీజేపీ గులాబీ నేతలంతా సైలెంట్ అయ్యారు. అధికారం కోల్పోయిన అసహనంతో బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతూ అబాస్ పాలవుతున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావులు మాట్లాడుతున్న తీరును జనాలు అసహించుకుంటున్నారు. అయినా ఆ పార్టీ నేతల తీరు మారటం లేదు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని చెప్పేసి సొంత పార్టీలు కూడా సపోర్ట్ చేస్తలేరట. బీఆర్ఎస్లు కూడా సపోర్ట్ చేస్తలేరట. అమ్మ అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండని చెప్పేసి పక్కకు పెట్టినట. ఇది కథ. అక్రమ ఆస్తులు 250 కోట్లకు పైన ఉన్నాయంట. ఎవరి 250 కోట్లు కాదు, 1000 కోట్లు దాకా ఉన్నాయట. చూడరి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ కస్టడీ ముగింపు. బాలకృష్ణ ఆగడాలు అన్నీ ఎన్ని కావు. 214 ఎకరాల భూమి ఉందంట. 7 ఇండ్లున్నాయి, ఒక విల్లా ఉందంట. కుటుంబ సభ్యుల పేర్లతోటి 29 ప్లాట్లు కూడా కొన్నాడంట మనగాడు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. యాదాద్రి కొండపైకి ఆటోలు అనుమతి అంట. ఫిబ్రవరి 11 నుంచి మొదటి ఘాట్ రోడ్లోకి రోజుకు 100 ఆటోలు షిఫ్ట్ల వారీగా కొండపైకి తీసుకువెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి అక్కడ విప్ ఉన్నారు. అంటే మా ఎమ్మెల్యే, అంటే ఇక్కడ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, అంటే ఆటో వాళ్ళు చాలా అంటే మొత్తుకున్నారు. పాపం మా జీవితాలు ఆగయం అయిపోతున్నాయని చెప్పేసి. అంటే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు షిఫ్ట్ల వారీగా అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఇక నేటి మాట చూసుకుంటే, ఇప్పుడు ఒక పాట కావాలి. దొరతనం ఊసిపోకుండా గోసిపెట్టి నాటకాలు ఆడుతుంటే జనాలకు నిజం చెప్పే పాట కావాలి. ప్రజల ఆలోచనలు దారి మళ్లించేందుకు అబద్ధాల ఆనకట్ట కడుతుంటే ఆ కట్టను కూల్చేందుకు ప్రజలను మేల్కొల్పే బాని కావాలి. 10 ఏళ్ల దోపిడిని ఎండగట్టే పదునైన అక్షరాలతో పల్లవి అల్లాలి. ధరణి పేరు చెప్పి దోచుకున్న దొంగల పేర్లతో ఒక్క చరణం కావాలి. తెలంగాణ సెంటిమెంట్తో నిద్రలేస్తున్న సారు భాగవతాన్ని బట్టబయలు చేయాలి. నీళ్ల పేరు చెప్పి నిధులన్నీ దోచుకున్న పాలకుల పాపాల పుట్టను వెలికి తీసే పాట కావాలి. అధికారం కోల్పోయిన నాయకులు పిచ్చి చేష్టలతో బూతులు మాట్లాడుతుంటే లీడర్ల చెల్లుమనిపించే ఒక మంచి పాట కావాలి. ఒక్క పాటలో 10 ఏళ్ల పరిపాలనా విధానాన్ని ఎండగట్టి జనాలకు కండ్లకు కట్టినట్లు చూపెట్టే రాగం ఉండాలి. ఆ పాటతో ఉలిక్కిపడి పులి చారుకలతో ఉన్న పులి చారుకలతో ఉన్న కుక్క తోక ముడవాలి అని చెప్పేసి ఇక్కడ పెద్దపల్లి రాజన్న ఒక పాట కావాలని చెప్పేసి అంటున్నాడు. 10 ఏళ్లలో చేసినటువంటి దగా ఏంది, మోసం ఏంది, దుర్మార్గం ఏంది, వాళ్ళు చేసినటువంటి అన్యాయం ఏంది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి ఒక పాట కావాలి. పులితోలు కప్పుకున్నటువంటి కుక్క తోక ముడవాలని చెప్పేసి అక్కడ పెద్దపల్లి రాజన్న తీవ్రంగా గట్టిని అరుచుకుంటున్నట్టున్నాడు. ఇక అంగరంగ వైభవంగా చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు 14న జాతర షురు అవుతా ఉంది. 16న అర్ధరాత్రి కళ్యాణం జరగనుంది. తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాది మంది రాక సకల ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. చెరువుగట్టు బ్రహ్మోత్సవాలను ఈ నెల 14 నుంచి ప్రారంభించనున్నామని, ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలో చెరువుగట్టు బ్రహ్మోత్సవాల నిర్వహణపై నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఇతర అధికారులతో బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ 2వ శ్రీశైలంగా పేరొందిన పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం చెరువుగట్టు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పి చెప్పిండట. ఇక్కడ నల్గొండ దగ్గర ఉంటుంది. ఇది మంచిగా భారీగా జరుగుతుంది. పబ్లిక్ కూడా మస్తు వస్తారు, కోరిన కోరికలు తీరుస్తారని చెప్పేసి నమ్మకం ఉన్నది భక్తులకి. ఇక ఇవాళ నుంచి అసెంబ్లీ సమావేశాలు. ఇక అనురాగ్ వర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం. మొదటి అంతస్తు నుంచి దూకిన జ్ఞానేశ్వర్ రెడ్డి. గట్కేసర్ మండలంలో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇగో చూడు కథ. అనురాగ్ యూనివర్సిటీ అంటే ఎవరిది? మొన్నటిదాకా ఎమ్మెల్సీ అని చెప్పేసి, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అని చెప్పేసి రకరకాల కథలు పడి భూములన్నీ చేస్తుంటాడు కదా, పల్లా రాజేశ్వర రెడ్డిది అనురాగ్ యూనివర్సిటీ.
వాడు పిల్లగాడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినట. కారణం ఏంటంటే అది ఏది అక్కడ వేధింపులు జరుగుతూ ఉన్నాయంట యాజమాన్యం. గట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని అనురాగ్ యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. అనురాగ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి జ్ఞానేశ్వర్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే విద్యార్థి జ్ఞానేశ్వర్ యూనివర్సిటీ భవనం సెకండ్ ఫ్లోర్ నుంచి దూకడంతో తీవ్ర గాయాలై పాలయ్యాడు. వెంటనే తోటి విద్యార్థులు స్పందించి చికిత్స నిమిత్తం అతడిని దగ్గరలోని నీల్మా ఆసుపత్రికి తరలించిందంట. విద్యార్థి ఆత్మహత్య వెనుక యాజమాన్యం వేధింపులే ప్రచారం అని జరుగుతుందంట. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చూడరిగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినట. అరే అవును, కానీ ఇంకా ఇది వార్త వచ్చిందో లేదో, వార్త రాకపోతే చూపిస్తాం. మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది కదా, మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులు ఎవరైతే ఆడ అమ్మాయిలు ఉంటారో చదువుకుంటారో పాపము వాళ్ళకు తిండి సరిగా పెడతలేదంట. మరి అంగూటి ఏం చేస్తుండో కథ ఏందో తెలియదు, కానీ పురుగులన్నం పెడుతున్నట్ట. వాళ్ళు పెద్ద ధర్నా చేశారు రాత్రి. నేను రాత్రంతా మొత్తం ఫోన్లు వస్తూ ఉన్నాయి, ధర్నాలు చేస్తూ ఉన్నారు, మొత్తం నాశనం చేసినట్ట. ఉన్నాయి వీడియోలు ఉన్నాయా? నా దగ్గర కూడా ఉన్నాయి వీడియోలు, ఇంకా తీసుకున్నా నేను. నైట్ పంపించారు వాళ్ళు. ఆగమాగం రాత్రి. మల్లారెడ్డి యూనివర్సిటీ దగ్గర ఇది. ఇగో ఇదే కొట్లాట. ఇది మల్లారెడ్డి యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో ఉద్రిక్తత. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో ఉద్రిక్తత నెలకొని ఉంది. గత కొద్ది రోజులుగా ఆహారంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులను ఆందోళన చేపట్టిందంట. వారికి మద్దతుగా విద్యార్థి సంఘాల నేతలు కూడా ఇందులో కార్యక్రమంలో ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో విద్యార్థి నాయకులపై కళాశాల సిబ్బంది దాడి చేసింది. చూసుకో, ఇదంతా దాడి చేస్తున్నావు, అటువంటి విజువల్స్ చూపించొద్దు మనము, అందుకని మేము చూస్తలేము. ఉన్నాయి అవన్నీ విజువల్స్ అన్నీ ఉన్నాయి. ఈ విషయంపై విద్యార్థి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయనట్టు తెలుస్తుంది అని చెప్పేసి ఒకటి వార్త కనిపిస్తూ ఉంది. ఇది కథ, వీళ్ళ కథలు ఇట్లున్నాయి. నా దగ్గర కూడా ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి, చాలా పంపించారు రాత్రి. ఫోన్లు మొత్తం ఇవన్నీ అవే. ఇది మల్లారెడ్డి యూనివర్సిటీది. పాపం పిల్లలకు తిండి కూడా సరిగా పెట్టకపోతే ఏంద్రా బాబు, లక్షలు కోట్లు వసూలు చేసి నాశనం చేసి పడేస్తారు. ఇగో మల్లారెడ్డి యూనివర్సిటీ దగ్గర ఇది. ఆడపిల్లలకు కనీసం బువ్వ కూడా పెడతలేదంట సరిగా. చూడిగో మల్లారెడ్డి చెప్పుడేమో మళ్ళీ చెప్తాడు ఆయన. చూడరు పరిస్థితి ఎట్లుందో. ఇట్లా చేసిన కథ. పురుగులు, బువ్వల పురుగులు బిరుగులు అవన్నీ వస్తున్నాయంట. తినలేకపోతున్నామని చెప్పి చాలా రోజుల నుంచి వీళ్ళు అడుగుతున్నారు పాపం పిల్లలు. మల్లారెడ్డి యూనివర్సిటీలో మంచిగా అట్లా అని చెప్పేసి లక్షలు కోట్లు పెడితే ఇట్లా చేస్తున్నాడు మల్లారెడ్డి. చూడరు ఎట్లున్నాయో పిల్లలకు. ఎదుడు పురుగులు చూడు ఎట్లున్నాయో, అన్నీ రకరకాలుగా పాపం ఎట్లా తింటారు. ఇగో మరి మీ ఇంట్లోకి ఇవే తిండి పెడతావా మరి మల్లారెడ్డి గారు? మాజీ మంత్రి అయినేమో కథం అట్లా చేస్తుంటేమో. పూలు అమ్మినా పిల్ల ఏంది ఇంకేం పాలమ్మినా అవి చెప్తే బాగానే ఉన్నది, కానీ పురుగులు అమ్ముతున్నావు ఇప్పుడు. పూలు పండ్లు పురుగులు. ఇట్లున్నది కథ, మల్లారెడ్డి కథ ఇట్లున్నది. బువ్వ చూడు ఎట్లున్నదో. వాళ్ళ బాధ కాదు, ఆడపిల్లలు పాపం ఎవరు చెప్పుకుంటారు వాళ్ళు. అది బయటకు రాకుండా మళ్ళీ దాడులు అంట, తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం ఇట్లా చేస్తాం. ఎందుకంటే యూనివర్సిటీ ఇచ్చిందే అందుకే, ఈ లంగాలను పెంచి పోషిస్తాం అందుకు. ఫెయిల్ చేస్తాం అట్లా చేస్తాం ఇట్లా. ఎందుకంటే యూనివర్సిటీ అంటే వాడే స్వయం ప్రతిపత్తి ఉంటుంది కదా, వాడే పరీక్షలు నిర్వహిస్తాడు, వాడే మార్కులు వేస్తాడు కదా. ఇట్లా భయపెడుతున్నట. శేష లంగ కథలేమో ఇట్లుంటాయి. చూడరు ఎట్లున్నదో కథ. ఇది మల్లారెడ్డి యూనివర్సిటీ కథ. ఆడనేమో అనురాగ్ యూనివర్సిటీ ఎవరు పల్లా రాజేశ్వర రెడ్డి కూడా మొత్తం నాశనం చేసి ఇప్పుడు ఆ పిల్లగాడు ఆత్మహత్య చేసుకుంటున్న ప్రయత్నం ఎందుకు చేసిందంటే మొత్తం కళాశాల యాజమాన్యం వేధింపులంట. మరి దేని గురించి వేధిస్తారో ఏం కథనో అదంతా మొత్తం దాని మీద దర్యాప్తు జరగాలి. ఇటువంటి లంగ కథలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీళ్ళకు యూనివర్సిటీలు కథ కార్ఖానా ఇదంతా లెక్క. చూడరు ఎట్లుందో కథ. ఇది ఇవన్నీ మస్తుగా ఉన్నాయి.
ఇంకో ఎన్ని ఉన్నాయి కథలు చూడు. ఇగో ఇట్లా వీళ్ళు ఎందుకనంటే ప్రభుత్వ యూనివర్సిటీలను మొత్తం కథం చేసి పడేసి దొంగలు. ప్రభుత్వ యూనివర్సిటీలను కథం చేసి వాటికి ఫండ్స్ కేటాయించకుండా అక్కడ నియామకాలు లేకుండా మొత్తం ఆగం చేసి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కానీ అక్కడ కాకతీయ యూనివర్సిటీ కానీ తెలంగాణ యూనివర్సిటీ కానీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ పాలమూరు యూనివర్సిటీ కానీ ఇట్లా ఏ యూనివర్సిటీని కూడా ముందర వరకుంటే చేసి ఇగో ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టుకొని ఇట్లా చేస్తున్నారు. పిల్లల్ని నాశనం చేస్తారు ఈ కొడుకుల్ని. వీళ్ళ సంగతి చూడాలి, దీని మీద దర్యాప్తు జరగాలి. అసలు యాక్చువల్లీ ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకు మొత్తం అది ఏంది పర్మిషన్ క్యాన్సిల్ చేసి పారేసాలి ఈ కొడుకుల్ని దొంగలు. అంటే చదువు అంటే అమ్ముడిగా, చదువు కొనడం కాదు ఇప్పుడు, చదువు కొనడం కాదు, చదువుకోవడం కాదు ఇప్పుడు, చదువు కొనడం. పైసలు ఇచ్చి కొనాలంట కొడుకులు దొంగలు. ఇంకా బూతులు వస్తున్నాయి. ఇంకా ఆ పిల్లగాడు ఆత్మహత్య చేసిన వాడు హాస్పిటల్ ఉన్నాడు. ఇక చెప్పొద్దు అంటారంట. ఇక నాటకాలు ఆడంలో కేసీఆర్ దిట్ట, అందులో ఆయన్ను మించినోడు లేడు. ప్రాజెక్టును కేఆర్ఎంపీకి అప్పగించింది కేసీఆరే. ఎంపీ ఎన్నికల్లో లబ్ధి కోసమే జల వివాదాన్ని ముందుకు తెస్తున్నాడు. మంత్రి జూపల్లి కృష్ణారావు చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. నాటకాలు ఆడంలో కేసీఆర్ దిట్ట అని, అందులో ఆయన్ను మించినోడు ఎవరు లేరని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. నల్గొండలో ఫిబ్రవరి 13న బీఆర్ఎస్ నిర్వహించనున్న నిరసన సభపై మండిపడ్డారు. కేఆర్ఎంపీ విషయంలో నిలదీయాల్సిన సమయంలో నిలదీయకుండా ఇప్పుడు సభలు పెట్టడం ఏంటని చెప్పేసి ఆయన అడుగుతా ఉన్నాడు. యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే విధుల్లో నిర్లక్ష్యం, అటవీ రక్షణలో విఫలం. 3 ఫారెస్ట్ డివిజన్ల అధికారులపై ఉన్నతాధికారుల వేటు, 3 సెక్షన్, మరో 3 బీట్ ఆఫీసర్ల సస్పెన్షన్. ఇక ఆగని అక్రమాల కల్పదవన అంటూ మొత్తం కల్పదంద నడుస్తూ ఉందంట. కట్టెలు అమ్ముతున్నారంట. ఏంటి గంధం చెక్కలు, టేకు ఇవన్నీ ఉంటాయి కదా, మొత్తం స్మగ్లింగ్ చేస్తారట. ఇక బాల్కా సిమోన్ దిష్టి బొమ్మ గంత అవసరమా ఇక ఆయనకు? ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ, న్యాక్ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ అభినందనీయమన్న ఎమ్మెల్యే వెల్మా బొజ్జు నాయక్. ఇక సర్వేలతోనే చేతులు దులుపుకున్న అధికారులు, శ్రమదానం చేసి రోడ్డును నిర్మిస్తున్న గ్రామస్తులు. చూసుకో ఇక సిర్పూర్ దగ్గర నడుస్తుందట. చింతమనేనిపల్లి మండలం దిందాకు బస్సు వెళ్ళడానికి రోడ్డు వేసుకుంటున్నారు పాపం వాళ్ళు. గత ప్రభుత్వం చెప్పింది కదా, మేము అట్లా చేసినా అద్భుతం చేసినా గోండు గూడాలని చేసినాం అంటే నీకు చూడుకో. ఊర్లకు కూడా రోడ్లు లేవరా నాయన, చాలా ఊర్లకు. ఇక విద్యార్థులకు పురుగులన్నం పెడుతున్నారు. ప్రిన్సిపల్ మోహన్ను సస్పెండ్ చేయాలి అని చెప్పేసి ఆర్సీఓకు ఫిర్యాదు చేసిన విద్యార్థి నాయకులు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. మంచిర్యాల దగ్గర పురుగులన్నం పెడుతున్నట్ట చూడరు జర. ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ, న్యాక్ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ అభినందనీయమన్న ఎమ్మెల్యే వెల్మా బొజ్జు నాయక్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ఇష్టారాజ్యంగా క్వారీల నిర్వహణ, కాలుష్య కూరల్లో పల్లెలు, గుండెల్లో దడపుట్టేలా బ్లాస్టింగ్, క్వారీల అనుమతులు రద్దు చేయాలి అని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక కమ్యూనిటీ హెల్త్ సెంటరా, ప్రైమరీ హెల్త్ సెంటరా, 30 పడకల ఆసుపత్రితో సిబ్బంది లేరంట. చూసుకో, గత ప్రభుత్వం చేసింది అంతా కథంతా కూడా నిర్వాహకం. మస్తు చేస్తున్నాం, నిర్మిస్తున్నాం అంటే ఇప్పుడు అదేరికి ఆడికి పోయినాం కదా. ఇక్కడ జుక్కలనంట చాలా దగ్గర ఇట్లే ఉంది పరిస్థితి అంతా కూడా. ఇష్టారాజ్యంగా క్వారీల నిర్వహణ, తర్వాత కాలుష్య కూరల్లో పల్లెలు, గుండెల్లో దడపుట్టేలా బ్లాస్టింగ్ అంట. క్వారీల అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూసుకో, క్వారీలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ పటాన్ చెరువు కాడ కూడా నడుస్తున్నాయి. ఇక గులాబీ నేతల చూపు కాంగ్రెస్ వైపు వస్తున్నారంట. మొత్తం కాంగ్రెస్ గుటికి వచ్చేస్తున్నారు. గులాబీ బాసు ఇక ఏకాక అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉందట. వస్తున్నారు. షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు అంతా రాష్ట్రం అంతా ఇట్లనే జరుగుతుంది. ఇక తొందరగా పనులు కావడానికి రసాయనాలు వాడొద్దు, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచన అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిజంగా రసాయనాలు వాడితే ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుంది. ఇక గావ్ చెలో అభియాన్లో ఎమ్మెల్యే ధన్పాల్ దుబ్బా హై స్కూల్ సందర్శన, సొంత నిధులతో బెంచీలు, ఫ్యాన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందట ఎమ్మెల్యే. నయమే, అట్లుండాలి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే జీవన్ రెడ్డిని కలిసిన వీఆర్ఏలు తమ వారసులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారంట. వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి వారసులకు కల్పించాలని చెప్పేసి కోరుతున్నారు ఏజ్ వాళ్ళకు. ఇక పాత జీవోలు మాయం, కొత్త జీవో ప్రత్యక్షం. ఎస్యూలో లేని ఉద్యోగ నియామకాల కోసం కొత్త జీవో ఏర్పాటు తీసుకొచ్చిందంట. శాతవాహన యూనివర్సిటీలో భారీ అక్రమాలు, కొత్త ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి మోసం చేసే కుట్ర.
వీసీ మల్లేష్ పాలక మండలి సభ్యుల వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. శాతవాహన యూనివర్సిటీలో మరో భారీ కుట్ర బట్టబయలైంది. శాతవాహన యూనివర్సిటీ గత ఆగస్టు నెలలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 410 ఉద్యోగ నియామకాల గడువు మరో నెల రోజులు ముగుస్తుండగా ఈసీ సమావేశంలో ఈ ఉద్యోగ నియామకాలకు ఆమోదం కోసం ప్రయత్నించడం పలు అనుమానాలను తావిస్తోంది. మంత్రి మండలి ఆమోదం లేకుండా ఫైనాన్స్లో గుట్టుచప్పుడు కాకుండా గత సంవత్సరం ఆగస్టు 7న తీసుకున్న జీవో నెంబర్ 1222ను ఇన్ని రోజులుగా దాచిపెట్టిన యూనివర్సిటీ ప్రొఫెసర్ సంకశాల మల్లేశం పాలక మండలి సభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారంట. కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే పోతుంటే మొత్తం అవి ఉద్యోగాలు అంటే ఇచ్చుకుంటూ పోతున్నారట. అంటే ఏమని ఇచ్చుకుంటూ పోతున్నారంటే వాళ్ళకి ఇచ్చుకుంటా సంతకాలు పెట్టేసి ఏవి కాంట్రాక్టు ఇవి ఉంటాయి కదా ఉద్యోగాలు అవి చేస్తున్నట్ట కథ. దాని మీద చూడాలి ఒకసారి. మరి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆదికి విజ్ఞప్తి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని ఎన్ఎస్యుఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆది శ్రీనివాస్ కలిసిరంట. గత పాలకుల నిర్లక్ష్యం, బొమ్మనపల్లిలో తాగునీటి కష్టాలు, వ్యవసాయ బావులే దిక్కంటున్న గ్రామస్తులు అంటూ చిగురుమామిడికి సంబంధించి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో తాగునీటికి సంబంధించి అంట నీటి కష్టాలు. అన్ని ఊర్లలోకి నీళ్ళు వచ్చినట్టుగా కాక మరి ఏమయ్యా ఇది ఊరికి ఎందుకు నీళ్ళు వస్తలేవు చెప్పాలి కదా. చెప్పినవన్నీ దొంగ మాటలు కాక చెప్పినాయి. అంతర్ పంటలతో అదనపు ఆదాయం, ఆయిల్ ఫామ్ నర్సరీని సందర్శించిన కలెక్టర్ అంటూ కరీంనగర్ సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే నర్సాపూర్లో బాల్కా సుమన్ దిష్టిబొమ్మ దహనం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, సీఎంకు క్షమాపణ చెప్పకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్. లక్షలు డిమాండ్ చేస్తున్న కౌన్సిలర్లు, సదాశివపేట కౌన్సిలర్ల ఆడియో లీక్, ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారికే మద్దతు అంటున్న వైనం, పదవిని కాపాడుకునేందుకు చైర్మన్లు ఆరాటపడుతున్నారట, కోట్లు ఖర్చు చేసేందుకు సైతం సిద్ధమంటున్న నేతలు. చూసుకో ఇక పైసలు ఇస్తూ ఓకే అంటారట. ఇక ఖేడ్ అభివృద్ధికి 26 కోట్ల రూపాయలు మంజూరు, ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి మరో 30 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపాలని చెప్పేసి వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. నారాయణ ఖేడ్కి సంబంధించి అభివృద్ధికి 26 కోట్ల రూపాయలు మంజూరు చేసిండట. ఇక పారదర్శకంగా ఈవీఎం ఎఫ్ఎల్సి నిర్వహణ, జిల్లా కలెక్టర్ రాజర్షి షా వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది మెదక్ జిల్లాకు సంబంధించి. ఇక రైతులకు చెరుకు బకాయిలు వెంటనే చెల్లించాలి, పరిశ్రమలో కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టండి, మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ డిమాండ్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది జహీరాబాద్కు సంబంధించి. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే అసలే ఇరుకు రోడ్డు, ఆపై మల్టీ కాంప్లెక్స్ రోడ్డు విస్తరణ ఉండగా అనుమతులు ఎలా ఇచ్చారు, సైట్ విజిట్ చేయకుండానే అనుమతులు, వాహనాల రద్దీతో తీవ్ర ఇబ్బందులు, ఎంసీపీ సిపిఐయు రాష్ట్ర కమిటీ సభ్యులు హరీష్ గౌడ్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇరుకు రోడ్ల నుండి మొత్తం ఇట్లా వేస్తూ ఉన్నారంట. చూసుకో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు. 3 ఏళ్లుగా మురికి కూపంగా మల్లికార్జున కాలనీ, ప్రజల కష్టాలు గాలికి వదిలేసి పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్న ప్రజాప్రతినిధులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు, మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారంట. జవహర్ నగర్కి సంబంధించి మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్లికార్జున నగర్ గత 3 ఏళ్లుగా మురికి కూపంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారట. మరి ఏం చేస్తున్నారు అక్కడ చూడాలి వాళ్ళు నాయకులు. ఘనంగా రమాబాయి జయంతి వేడుకలు, రంగారెడ్డి జిల్లా అమన్గల్ మండలం చింతలపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సభ్యులు గ్రామ పెద్దలతో ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ అంటే అంబేద్కర్ వాళ్ళ సతీమణి ఆమె అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించిందట. సర్పంచ్లకు ఘనంగా వీడ్కోలు చేసిందట. 5 ఏళ్ల పదవీ కాలం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న కందుకూరు మండల సర్పంచ్లకు వీడ్కోలు సభ ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరైందట. వాళ్ళకు వీడ్కోలు చెప్తా ఉన్నారు సర్పంచ్లకు. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే నో ఎంట్రీ విధానం రద్దు చేయాలి, ఆటో యూనియన్ నేతలు ఆటో యజమానుల డిమాండ్, ఉచిత బస్సు ప్రయాణంతో తమ బ్రతుకులు రోడ్లు పడ్డాయని ఆవేదన, సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం, ట్రాఫిక్ పోలీస్ అధికారుల వెల్లడి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. నో ఎంట్రీ విధానం రద్దు చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు.
ఒకవేళ రద్దు చేస్తే ఓ పరిశాన్ ఉంది, రద్దు చేయకుంటే ఓ పరిశాన్ ఉంది. ఒకవేళ నో ఎంట్రీ విధానం రద్దు చేస్తే ఏమవుతుందంటే లారీలు బీరులు అన్నీ ఎప్పుడు మధ్యాహ్నం కూడా వస్తుంటాయి, వస్తే అప్పుడు ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ రద్దు చేయకుంటే కూడా ఓ పరిశాన్ ఉంది. అంటే మరి ఎట్లా, ఒకవేళ ఇసుక కానీ లేకపోతే ఇంకేమైనా తీసుకురావాలంటే కట్టడాలకు ఎట్లా అని చెప్పేసి అది ఒకటి ఉన్నది. చూడాలి మరి, దానిపైన చర్చ జరిగితే బాగుంటుంది. ఇక ఈవీఎం మిషన్లను పరిశీలించిన కలెక్టర్, పాల్గొన్న ఆల్ పార్టీ నాయకులు అంటూ ఒక వార్త. ఇక బియ్యంతో అయోధ్య రామ మందిర నమూనా చేసిందంట. ప్రధానమంత్రికి బహుకరిస్తానన్న రూపకర్త దయాకర్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. బియ్యంతో అయోధ్య రామ మందిరం నమూనా చేసిండట ఆయన. మల్లారెడ్డి ఆసుపత్రిలో పూర్తిగా ఉచిత వైద్యం. ఉచిత వైద్యానికి రాజకీయాలకు సంబంధం లేదు. మల్లారెడ్డి కుమారుడు కోడలు భద్రారెడ్డి, ప్రీతిరెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఉచిత వైద్యం ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు గుర్తుకొస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తే కొడుకుని ఎంపీగా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కదా, ఇగో ఇట్లా మాట్లాడతారు అన్నట్టు. ఇటువంటివి చేస్తుంటారు. ఇప్పటి వరకు ఎందుకు గుర్తుకు రాలే, ఇష్టం వచ్చినట్టుగా ఫీజు తగ్గిరా నాయన, ఒక 10 రూపాయలు తగ్గినట్టు కూడా తగ్గారు దొంగలు. మళ్ళీ ఇప్పుడు ఇట్లుంటుంది లెక్క. కోటి ఎస్సీ హాస్టల్లో పురుగులు అన్నమాట. సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కరువు, దీనికి తోడు హాస్టల్ వాడిన నిర్లక్ష్యం, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. కొంచెం చూడండి ఒకసారి, దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే పాపం పిల్లలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భావి భారత పౌరులు అక్కడనే తయారవుతారు. కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాలి. ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం చెప్పింది వేరు, చేసింది వేరు, కానీ ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక చదువుతోనే భవిష్యత్తుకు బాటలు, కలలు కనండి, వాటిని సాకారం కోసం శ్రమించండి. ఫలితాల్లో మొదటి స్థానంలో మహబూబ్ నగర్ నిలవాలి. ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి అంటా ఉన్నారు, చదువుతోనే భవిష్యత్తుకు బాటలు పడతాయి. 100% అది కరెక్ట్. ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది 100% కరెక్టు. కాబట్టి పిల్లలు దానిపైన దృష్టి పెట్టాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇక రోడ్డెక్కిన గురుకుల విద్యార్థులు, మెనూ ప్రకారం భోజనం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. గద్వాల్ నియోజకవర్గంలోని కేటిదొడ్డి మండలం గురుకుల బాలుర పాఠశాలల్లో పాపం సరిగా ఫుడ్ మంచిగా లేదంట. చూడురి. ఇక స్థానికులకే ఎంపీ టికెట్ ఇవ్వాలి. మహబూబ్ నగర్ అభివృద్ధి ఫోరం చైర్మన్ మున్నూరు రవి చెప్తా ఉన్నాడు, స్థానికులకు ఇవ్వాలని చెప్పేసి. ఇక మమ్మల్ని అడిగేవారెవరు, అడ్డగోలుగా ఇసుక రవాణా, పరిమితికి మించి లోడుతో వెళ్తున్న ఇసుక టిప్పర్లు, విజిలెన్స్ దాడులు జరిగినా మారని తీరు అంటూ ఒక వార్త. ఇక ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించింది కేసీఆరే. కమిషన్లో కక్కుర్తిపడి రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిండు. రావాల్సిన 551 టీఎంసీల వాటా 299 తగ్గడానికి కారణం కేసీఆర్. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. 100% ఇక్కడ కేఆర్ఎంబీని ముంచింది. కృష్ణా వాటర్ తెలంగాణకు సరిగా రాకుండా చేసింది కేసీఆరే. బరాబర్, ఇది కరెక్ట్. కొల్లాపూర్లో గ్రామ దేవతల బోనాలు షురు. ఆదివారం కోట మైసమ్మ, సోమవారం నుంచి పోచమ్మ బోనాలు అవుతున్నాయంట. మంగళవారం నుంచి ఈదమ్మ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయంట. ఇక మొత్తం అమ్మ బయలుదేరినాదు అంటూ వస్తుంది ఇక వార్తలు. అంటే ఇక్కడ జాతర మొదలవుతున్నాయంట, బోనాల జాతర. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే, నల్లగొండ ఎంపీ బరిలో నిలిచేది ఎవరు? పటేల్ రమేష్ రెడ్డి, కుందూరు జేవీర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. పటేల్ రమేష్ రెడ్డికి మాటిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. అధిష్టాన నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. నల్లగొండ లోక్సభ స్థానంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచే అభ్యర్థి ఎవరనే దానిపైన జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రధానంగా నల్లగొండ ఎంపీ సీటు కోసం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పటేల్ రమేష్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉందంట. అయితే మరి చూడాలి, మరి ఇక్కడ జానారెడ్డి గారి కుమారుడికి ఇస్తారా లేకపోతే అక్కడ రమేష్ రెడ్డికి ఇస్తారా అనే దానిపైన ఒక చర్చ జరుగుతూ ఉంది. చూడాలి మరి. ఇంకా దివ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాలునాయక్, ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండు. నల్గొండకు సంబంధించి ఇటీవల మీర్పేటలో లైంగిక వేధింపులకు గురైనటువంటి ఆత్మహత్య చేసుకున్న పల్లపు దివ్య కుటుంబ సభ్యులను దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ వారిని పరామర్శించినట్టు కుటుంబ సభ్యుల్ని. కేసీఆర్ నోట కృష్ణా జలాల మాట అనైతికం. కాళేశ్వరం కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నాటకం. జలవనరులపై కేంద్రం గెజెట్ తీసుకొస్తే నీ ఎంపీలు గాడిద పండ్లు దోమారా? బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణకు తీరని ద్రోహం చేసినాయి. తెలంగాణ జనసమితి నేత ధర్మార్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. కేసీఆర్ నోట కృష్ణా జలాల మాట మొత్తం అనైతికం, అసలు వేస్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ధర్మార్జున్. ఇక ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ నేతలు బుద్ధి మారలేదు. తీరు మార్చుకోకపోతే తగిన శాస్తి జరుగుతుంది. శాస్త్రి కాదు, శాస్తి సరిపోతుంది. యాదాద్రి జిల్లా డీసీసీ సభ్యులు అధ్యక్షుడు
అండెం సంజీవ్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక సబ్స్టేషన్లో మరమ్మతులు చేస్తుండగా షాక్ సర్క్యూట్ అంట. అయ్యో పాపం, ఇద్దరికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో ఘటన చోటు చేసుకుందంట. జాగ్రత్తగా ఉండరు భయ్. ఏంటి కరెంటు పోలు కరెంటు బంద్ చేస్తుంటారు, తీస్తుంటారు కదా, చాలా జాగ్రత్తగా ఉంటారు. అది ఎందుకంటే ఒక్కోసారి అది ఇస్తారు, అంటే ఒకసారి బంద్ చేస్తారు, మళ్ళా జాగ్రత్త చూసుకొనేయాలి. ఎందుకంటే ప్రాణాలతో చెలగాటం అవుతుంది. అది కన్న తల్లిని గొంతు నులిమి చంపిన కొడుకంట. వీడవడమయ్యమ్మా. తాగిన మైకంలో ఘాతుకం. అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిని చంపేసినట వాడేం మనిషి ఏం కథను. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే, వర్ధన్నపేట మున్సిపాలిటీలో ముగిసిన కౌన్సిలర్ల యుద్ధం. కోరం లేక యథాతథంగా ఆగిపోయిన అవిశ్వాసం. 12 మంది కౌన్సిలర్లకు 6 కౌన్సిలర్లు హాజరైందంట. ఫలించని బీఆర్ఎస్ రెబల్ కౌన్సిలర్ల వ్యూహం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. వర్ధన్నపేటలో ఆగిపోయిందట. ఇక వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి. సీతంపేట ఎంపీటీసీ గుండెబోయిన నాగమణి అంటా ఉన్నారు. ఈ నెల 16న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి అని చెప్పేసి ఎం రమణ అధ్యక్షతన తెలంగాణ ఆశా వర్కర్స్ అసోసియేషన్ సిఐటియు బయ్యారం మండలం గంధంపల్లి ఆశా కార్మికులు ఇదంతా చేస్తూ ఉన్నారంట. దేశవ్యాప్త సమ్మె చేస్తున్నట్ట ఆశా వర్కర్లు. ఈ ఆక్రమణకు గురవుతున్న చెరువు శిఖం భూమి అక్రమాలపై గ్రామస్తుల నిరసన అని చెప్పేసి తొర్రూరుకు సంబంధించి తొర్రూరు మండల శివార్లోని వెంకటాపురం గ్రామ శివార్లో ఉందట. ఆక్రమణలు అంటే అప్పుడు గత ప్రభుత్వం మొత్తం ఖతం చేసి పడేసారు ఒక్కొక్కడు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సైబర్ క్రైమ్ ఏసీపీ విజయ్ కుమార్. ఇక బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదు. 10 ఏళ్లలో యాదికి రాని పూలే విగ్రహం ఇప్పుడు గుర్తొచ్చిందా? జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి అట్లాంటేనే మరి ఆమె పేరు ఏం పేరు అంట? కవిత ఏం పేరు? ఆమె పేరు భరత్ కవిత గౌడు యాదవ్ ముదిరాజా ఏం పేరు? ఆమె పేరు కవిత గౌడు యాదవ్ ముదిరాజ్ పటేల్ అంట ఆమె పేరు. కొంతమంది అంటారు మరి సోషల్ మీడియాలో. అట్లయితే మరి చేయొచ్చు, బీసీల గురించి మాట్లాడచ్చు ఆమె. ఇక ఉమ్మడి అంటే గత 10 ఏళ్ళు గుర్తుకు రానికి ఇప్పుడు గుర్తుకొచ్చినట్టు ఆమెకు. అప్పుడు కొత్త గుర్తుకొస్తుంటాయి కొందరికి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే, ఇంకా బుద్ధి రాలేదు, అదే అహంకారంతో మాట్లాడుతున్నారు. బాల్క సుమన్ సంస్కారహీనుడు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మరోసారి ప్రజలు బుద్ధి చెప్తారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇంకా బుద్ధి రాలేదు, ఇంకేడ బుద్ధి వస్తే ఏం పాడు మరి. ఏజెన్సీలో ఏరులై పారుతున్న మద్యం. 3 పువ్వులు 6 కాయలుగా బడాబాబుల బెల్ట్ షాపుల దందా. కోటర్ కావాలంటే 30 రూపాయలు అధికం. మామూలు మత్తులో ఆబ్కారీ శాఖ ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పినపాక నియోజకవర్గం సంబంధించి మరి చూడాలి మరి దీనిపైన. ఇక కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్త దాడి. కాంగ్రెస్ కార్యకర్త సలీం పాషాకు తీవ్ర గాయాలైనాయి అంటే చూసుకోవాలి. ఇదేంద్రా నాయన తలకాయ పలుకుంటారా భయ్. తీరు మార్చుకొని మండల వైద్య శాఖ అధికారులు. మంత్రి ఆదేశాల బేఖాతరు చేసిందంట. ఆనవాయితీగా డాక్టర్స్ రాకపోకలు. పేషెంట్లకు తప్పని తిప్పలు అని చెప్పేసి పాలేరుకు సంబంధించి డాక్టర్ సరిగా వస్తలేదంట. చూడరు మరి ఒకసారి. ఇక చీకటి మాటన ఇసుక దందా. అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణా. అధికారుల నిఘా వైఫల్యమే కారణమా? జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇక కబ్జాకారుల్లో మాదిరిపురం ప్రభుత్వ భూమి. కోట్ల విలువ చేసే భూమి మాయం చేసిందంట. ఎలాంటి ఎంక్వైరీ లేకుండా రిజిస్ట్రేషన్లు, సమగ్ర సర్వే నిర్వహించాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ పత్రిక చూద్దాం. ఎన్డీఏలోకి ఆర్ఎల్డీ త్వరలోనే చేరిక. యూపీఏలో ఇండియా కూటమికి శాఖ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఉత్తరప్రదేశ్లోని రాష్ట్రీయ లోక్దల్ ఎన్డీఏలో చేరబోతున్నట్లు తెలిసింది. ఆ పార్టీ చీఫ్ జయంత్ చౌదరి ఓ బీజేపీ సీనియర్ నేతతో ఇటీవల ఢిల్లీలో సంప్రదింపులు జరిపినట్టు ఢిల్లీలో సన్నిహిత వర్గాలు వెల్లడించినాయి. ఇక ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ శరద్ వర్గం కొత్త పార్టీ పేరు ఆమోదం తెలిపిన ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ అని చెప్పేసి పెడతా ఉన్నారంటే ఎన్సీపీ కొత్త పేరు. అంటే ఆయన శరద్ పవార్కి రాకుండా అక్కడ అజిత్ పవార్కి వెళ్ళిపోయింది కదా పార్టీ, దాంతో కొత్త పార్టీ పెడతా ఉన్నారట. ఇక రాజీనామా చేయండి. ఈఎన్సీ మురళీధర్కు మంత్రి ఉత్తమ ఆదేశం. ఈఎన్సీఆర్ వెంకటేశ్వర్లు సర్వీస్ నుంచి తొలగింపు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా సర్కార్ చర్యలు తీసుకుంటుంది. మరికొందరు ఆఫీసర్ల పైన వేటు వేసే ఛాన్స్ కనిపిస్తూ ఉందట. ఇక చెక్ పోస్ట్ 80 లక్షలంట. అబ్బో,
పోస్టింగ్ కోసం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పోటాపోటీ. చూసుకో ఇక కథ ఎట్లా నడుస్తుందో. ఇగో ఇటువంటి దంద ఉంటుందన్నట. ఒక్క చెక్ పోస్ట్ ఇవ్వాలంటే 80 లక్షల రూపాయలు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారట. బ్యాగులు పట్టుకుని రెడీగా ఉన్నారట. చూడరు ఒకసారి మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దీనిపైన దృష్టి పెట్టాలి. మరి ఏందో ఇది కథ ఏందో. ఒక్కో చోట ప్రతిరోజు ₹1,00,000 కలెక్షన్ వస్తుందంట. అక్కడ విధులు నిర్వహించేందుకు ఎంవీఐల ఆసక్తి అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల ఆసక్తి చూపుతున్నారంట. పోస్టింగ్ కోసం ఎంతైనా చెల్లించేందుకు రెడీ. మధ్యవర్తిగా ఓ రిటైర్ ఆఫీసర్ కీలక పాత్ర. ఆయనకు మద్దతుగా పలు ఉద్యోగ సంఘాల నేతలంట. ఫోకస్ పెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ తెర వెనుక వ్యక్తులపై మినిస్టర్ ఆరాధిస్తూ ఉన్నారంట. మరి ఎవరు ఇంకేంది పాపాలరావుడేనా పాపారావా ఆయనే ఉంటాడు కదా కథ. మరి ఏందో గతంలో మొత్తం నాశనం చేసిండు. పైసలు తీసుకొని కథ ఆగమాగం చేసిండు. రవాణా శాఖను మొత్తం కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు పాపారావు. తెలంగాణలోని 13 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులకు ఫుల్ క్రేజ్ వచ్చిందంట. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని రవాణా శాఖ చెక్ పోస్టుల్లో పోస్టింగ్ కోసం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు పోటీ పడుతున్నారు. పోస్టింగ్ ఇప్పించేందుకు మధ్యవర్తులు రంగంలోకి దిగి ఎంవీఐలతో డీల్ కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పిస్తారని షరతులు రేటును ఫిక్స్ చేసినట్లు టాక్. ఏరియాను బట్టి 80 లక్షల వరకు డిమాండ్ చేస్తూ ఉన్నారంట. సెక్రటరీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అడిగినంత మొత్తంలో ముడుపులు చెల్లించేందుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కూడా సిద్ధమైపోయిందంట. చూసుకోయిగా ఎంత ఆదాయం వస్తే 80 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇక గవర్నర్ స్పీచ్పై ఉత్కంఠ. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ఛాన్స్. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంగానున్నాయి. ఇక అమిత్ షాతో చంద్రబాబు భేటీ. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సైతం చర్చలు. ఏపీలో పొత్తు సీట్ల సర్దుబాటుపైన డిస్కషన్ జరిగిందట. ఆరోగ్య శాఖలో వర్క్ ఆర్డర్లు రద్దు. డిప్యుటేషన్లు సైతం క్యాన్సిల్. నేటి సాయంత్రం వరకు ఉద్యోగులు రిపోర్టు చేయండి. హెల్త్ సెక్రటరీ కృష్ణా చోంగ్తు ఉత్తర్వులు జారీ చేసిందంట. ఏవి డిప్యుటేషన్ రద్దు పైన. ఇక ధరణి రిజిస్ట్రేషన్ ఏ చట్టం 4 ఏళ్లుగా ఆడిట్ ఏది 172 సబ్ డివిజన్లలో తంట. అయితే ధరణి కమిటీని ప్రశ్నించిన రిజిస్ట్రేషన్ల శాఖ వేర్వేరు నిషేధిత జాబితాల్లో కష్టాలు ఉన్నాయంటే నిజంగా కూడా ధరణి దరిద్రం. చూసుకురు కదా ఇందాక టీఎస్ఐఐసిలో మొత్తం కూడా 35,000 ఎకరాల భూమిని ఖతం చేసి పడేసిరట. ఇట్లా లక్షల ఎకరాలు మన అయ్యే జాగీర్ లెక్క కొట్టేస్తారు కొడుకులు. ఇక యూసీసీ బిల్లుకు అంటే పేదలకు ఇళ్ల స్థలాలకు మాత్రం భూమి దొరకదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తేందుకు భూమి దొరకదు. లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తేందుకు భూమి దొరకదు. కానీ లక్షల ఎకరాలు ఖతం చేసిరట కొడుకులు. యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం. దేశంలోనే తొలి రాష్ట్రం. రాజస్థాన్లోనూ అమలుకు ప్లాన్ చేస్తూ ఉన్నారంట. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు. మంత్రి కన్హయ్యలాల్ చౌదరి వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి అక్కడ ఉత్తరాఖండ్ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. ఓకే చేసేసారు. కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టింది ప్రజలే. అందుకే 441 మందికి నియామక పత్రాలు వచ్చాయి. త్వరలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఆయన ఫ్యామిలీలో 4గురికి పోస్టులు ఊస్తున్నాయి కాబట్టి, కేసీఆర్ ఫ్యామిలీలో 4గురికి పోస్టులు పోయినాయి కాబట్టి మనకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. ఇక సీల్డ్ కవర్లో అభ్యర్థుల లిస్టు. స్క్రీనింగ్ కమిటీని అందజేసిన పీఈసీ ఈ నెల 19న మళ్ళీ ఎన్నికల కమిటీ మీటింగ్ పెడతారంట. ఇక హైదరాబాద్లో డ్రోన్ పోర్ట్ రాష్ట్ర ప్రభుత్వంతో ఇస్రో ఒప్పందం చేసుకుంది. ఇక యూసీసీ బిల్లుకి సంబంధించి ఇట్లా ఉంటే శివబాలకృష్ణ ఆస్తులు 1000 కోట్లకు పైనే ఉన్నాయట. తెలంగాణ వైజాగ్లో ఉన్నట్లు గుర్తింపు. మరికొందరు అధికారుల పాత్రపైన విచారణ జరుగుతూ ఉంది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర. ఇక కాంగ్రెస్ నేతలు పాగల్గాళ్ళు. సీఎం సహా నాయకులంతా ఇది దద్దమ్మ చేతగాని ప్రభుత్వం అని చెప్పేసి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అంటున్నాడు. మరి దద్దమ్మ ప్రభుత్వం దద్దమ్మలు ఎవరో తెలుస్తారు కదా వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మీ పని కూడా ఉన్నది కదా ఇంట్లో. ఏది విద్యుత్ శాఖల కథా కార్ఖానాలు ఏం చేసినావు ఏం కథ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. తేవాలి కదా. అవన్నీ నువ్వు పెట్టుకున్నావు కదా మాట్లాడుతందుకు. ఎంత ఎంత బలుపు మాటలు చూడు. ఇంకా ఓలే ఇంకా పోతుంది తీయాలి. ఇట్లా 4-5 ఓట్లతోటి ఇట్లా బయట పడేమో ఇక ఆగుతలే ఇక కథ. కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో చేరబోతున్నారు. జగన్కు కేసీఆర్ 1000 కోట్ల రూపాయలు ఫండింగ్. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యలు
అంటే ఆరోపించిండ్రు. 1000 కోట్ల రూపాయలు ఫండింగ్ చేసినట జగన్కి. 1000 కోట్లు కాదన్నా 2000 కోట్లు ఇచ్చినట జగన్కు. ఇక డోర్ టు డోర్ సర్వేకు రెడీ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ కోసం వెరిఫికేషన్. త్వరలోనే ఫీల్డ్లోకి సిబ్బంది. ఎమ్మెల్యే మొబైల్ యాప్ రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించిన సిజిజి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. సిట్టింగ్లకు నో టికెట్. ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ డిసిషన్ తీసుకుందంట. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు నో ఛాన్స్. కొత్త ముఖాల కోసం వేటనంట. అంటే పైసలు పెట్టుతోడు కావాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరు పోటీ చేసేందుకు రెడీగా లేరంట. ఎవరు కూడా పాత ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు రెడీగా లేరంట. ఇప్పుడు ఆగమాగా ఉన్నది కథ. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు. ఏ సామాజిక వర్గానికి ఛాన్స్ ఇస్తారోనని బీఆర్ఎస్లో చర్చ జరుగుతూ ఉందంట. ఇక సిట్టింగ్ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు లోక్సభ టికెట్ ఇవ్వకూడదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అభ్యర్థులను మారిస్తే పార్టీపై ఉన్న వ్యతిరేకత తగ్గుతుందని ఆలోచిస్తున్న గులాబీబాస్ కొత్త వారిని బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాక్. అయితే మరోవైపు రాజ్యసభ అభ్యర్థి ఎంపిక కోసం సైతం కేసీఆర్ మల్ల గుల్లాలు పడుతున్నట. ఏం గుల్లాలు పట్టినా కాదు కాక అయిపోయింది. నేటి నుంచి రాజ్యసభ నామినేషన్లు 15వ తేదీ వరకు ఛాన్స్ ఉంటుందంట. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆజ్ కీ బాత్. కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్తో ఆవిరైన జనం ఆశలు. వేతన జీవుల్లో నిరాశ, ఉపాధి ఉద్యోగాల ఊసేలేదు. పెరిగిన అప్పులు, తగ్గని పనుల పోటు, కీలక రంగాలకు నిధుల వాత, సబ్సిడీల కోత, కార్పొరేట్లకు చేయూత, భక్తి రసంలో జనం మునక, ఈడీ తత సిబిఐ బెదిరింపులతో ప్రతిపక్షాల నోరుమూత, మహిళా యువత అన్నదాత పేదల ప్రగతంతా సరికొత్త రాగం. అయితే 4వ స్తంభమైన మీడియాకు సంఖ్యలు భక్తో కాదంటే భావోద్వేగము. జనం చెవుల్లో పువ్వులు. ఎన్నికల వేళ తొడగిల్లి జోలపాట పాడుతుండ్రు సుమా అని చెప్పేసి ఆజ్ కీ బాత్ రాసిండ్రు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన. ఇక నేటి నుంచి పద్దుల సమావేశాలు. తెలంగాణలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. సమావేశాల నిర్వహణపై స్పీకర్ సమీక్ష. మంత్రులు అందుబాటులో ఉండాలని సూచన. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. కాళేశ్వరం తదితర ప్రాజెక్టులపై సర్కార్ చర్చలు. ప్రాజెక్టుల అప్పగింతపై ఎదురుదాడికి బీఆర్ఎస్ రెడీ అవుతా ఉందంటే ఎదురుదాడి ఏముంటుంది అంత కథ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకే ఉంటుంది శ్వేతపత్రం. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసే ఇరిగేషన్ శాఖ పైన చెప్పలేక చచ్చిపోవాలి కథ. ఈ లంగ కథలన్నీ బయటపడతాయి కదా గత ప్రభుత్వం చేసినాయి. దేశంలో అస్థిరతను సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ కుయుక్తులు. ఉత్తరం దక్షిణం అంటూ విభేదాల సృష్టి. మా రాష్ట్రం, మా ట్యాక్స్, మా వనరులు అంటే ఎలా? కాంగ్రెస్కు 40 సీట్లు రావాలని కోరుకుంటున్నా. దేశాభివృద్ధితోనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం. రాష్ట్రాలకు ఇతోధికంగా నిధులు అందిస్తున్నాం. భారతరత్నను తమ వాళ్ళకే ఇచ్చుకున్న ఘనత వారిది. రాహుల్ స్టార్టప్ పనిచేయదంటూ పరోక్ష వ్యాఖ్యలు. గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత మాది. పెద్దల సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం. రాజ్యసభలో కాంగ్రెస్ను ఏకిపారేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. దేశంలో అస్థిరత సృష్టించింది కాంగ్రెస్ పార్టీ అంటా ఉన్నారు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక అర్హులకు సున్నం, అనర్హులకు బెల్లం. టీఎస్ఎస్ పీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ పరీక్షలో అంతా అవకతవకలే జరిగినట్టు చూసుకోలే కథగా. ఎవరికంట అర్హులకు సున్నం పెట్టినట్ట, అనర్హులకు బెల్లం పెట్టినట్ట. మాస్ కాపీయింగ్తో నష్టపోయిన టాలెంట్ కలిగిన అభ్యర్థులు. అధికారుల అండదండలతో అనర్హులకు ఉద్యోగాలు. గత ప్రభుత్వ నాయకుల అండదండలతో ఈ వ్యవహారం జరిగిందని ఆరోపణ. ఇక అర్హతకు పాతరేసి అనర్హతను నుంచి లక్షల్లో దండుకున్న అధికారులు. జూనియర్ లైన్మెన్ల నియామకాలపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే కాదు గతంలో ఏది గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి 2016కి సంబంధించి కూడా చర్చ, అంటే మొత్తం కూడా అవన్నీ కూడా బయటకు తీయాలి. తర్వాత ఎవరికి వాళ్ళకి వచ్చిన మార్కులు ఏంది, వాళ్ళ లిస్ట్ ఏంది, అవన్నీ కూడా తీయాలంటున్నారు. ఎందుకంటే మొత్తం అన్యాయం వేసినట్టు, మొత్తం ఇష్టం వచ్చినట్టుగా ఏది ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ పోర్లకు కూడా అది ఏది మార్కులు మంచిగా వేస్తారు. కానీ వీళ్ళకు గ్రూప్ 1 పోస్టులు మొత్తం అమ్ముకున్నారు. అప్పుడు అట్లే ఇంట్లో కూడా జరిగినాయంట. చూడాలి మరి. దానిపైన కూడా గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి కూడా 2016కి సంబంధించి దాని కూడా మీద కూడా, అంటే 2016 అంటే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినప్పటిది దాంట్లో కూడా మొత్తం అవకతవకలు చేసిందంటే గత ప్రభుత్వం, ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం.
పెట్టి నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, పీకింది లేదు, కానీ ఇచ్చిన దాంట్లో ఒకటి చేసిందంట నాశనం. ఇక రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో వాలిడేషన్ మాయాజాలం. కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో కీలుబొమ్మల జిల్లా రిజిస్ట్రార్. మాజీ డిఆర్ సుబ్బారావు మాయంలో వాల్యుయేషన్ అయినట్టుగా చెబుతూ ఇప్పుడు చేస్తున్న వైనం. 2022లో ఖాళీగా ఉన్న స్టాంప్ పేపర్ను 1998లో వాలిడేషన్ అయినట్టుగా చూపిస్తున్న జిల్లా రిజిస్ట్రార్. ఇక అవి ఫేక్ వాల్యుయేషన్ అని తేల్చిన సదరు కాంట్రాక్ట్ ఉద్యోగి పట్టించుకొని డిఐజీ జాయింట్ ఐజీ అంట. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారడమే దీనికి కారణం అని చెప్పేసి స్థితప్రజ్ఞనంట రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్. వీని మీద భారీగా ఆరోపణలు వస్తున్నాయి. మరి కాంగ్రెస్ మాజీ మంత్రి ఇంట్లో ఈడీ దాడులు. ఉత్తరాఖండ్తో పాటు 10 చోట్ల తనిఖీలు చేసిందంట. ఇక కొత్త డ్రోన్ పైలట్లకు అత్యాధునిక శిక్షణ, రిమోట్ సెన్సింగ్ తెలంగాణ ఎంఓయూ చేసుకుందంట. సీఎం రేవంత్ రెడ్డి ఇస్రో చైర్మన్ సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. ఇక తెల్లారితే ఎన్నికలు. బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన పాకిస్తాన్. బలూచిస్తాన్లో 2 చోట్ల భారీ పేలుళ్లు, 30 మంది మృతి. ఇక పలువురికి గాయాలు. స్వతంత్ర అభ్యర్థి ఆఫీస్ వెలుపల పేలుడు జరిగిందంట. కొన్ని గంటల్లోనే ఎన్నికల నగారం అనగా ఇవంతా కూడా ఘటన చోటు చేసుకుంది. ఆగమాగం అయిపోయింది పాపం. 1000 కోట్లపైనే శివబాలకృష్ణ కస్టడీ. ఆస్తులున్నాయి అంట శివబాలకృష్ణ కస్టడీ విచారణ పూర్తి. ఆస్తులను మదింపు చేస్తున్న అధికారులు. హెచ్ఎండిఏలో కీలక ఫైళ్లు స్వాధీనం. బాలకృష్ణ సోదరుడు కూడా అరెస్ట్ అయ్యిండు. హెచ్ఎండిఏలో ముగిసిన ఏసీబీ సోదాలు. శివబాలకృష్ణపై ఇప్పటికే సస్పెన్షన్ వేటేసిండ్రు. ఇక తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత అధికంగా ఉంటుందన్న ఆ ఉష్ణోగ్రత అని చెప్పేసి ఉండనున్న ఉష్ణోగ్రత అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా బాగుంటాయంట సార్ ఎండల కథ అట్లుంటే ఆదాబ్ హైదరాబాద్ అయిపోయింది. ఇక ఈనాడు 2 ఈఎన్సీలపై వేటు. మురళీధర్ రాజీనామాకు ఆదేశం. కాళేశ్వరం ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వర్లు తొలగింపు. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ. కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల అంశంగా వివాదంగా మారడంతో చర్యలు తీసుకున్నారంట. బడ్జెట్ సమావేశాలకు ఒకరోజు ముందు ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. దొంగలని తీసిపడేసినట్టుగా చెప్తా ఉంది. ఇక కొత్త ఈఎన్సీ ఎవరు అనే దానిపైన ఒక చర్చ జరుగుతుంది. ఇక తక్షణ చర్యలు చేపట్టకపోతే పూర్తిగా కూలిపోనున్న మేడిగడ్డ. విజిలెన్స్ విచారణలో వెల్లడి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సైతం ప్రమాదంలో పడిపోతా ఉన్నాయి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు. కాంగ్రెస్కు కాలం చెల్లింది. ఎన్నికల్లో ఆ పార్టీకి 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్న రిజర్వేషన్లకు వారు వ్యతిరేకం. రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్య. ఇక 6 గ్యారెంటీలకి 60,000 కోట్లు. వాస్తవిక ధోరణితో ఆదాయ వ్యయ అంచనాలు. బడ్జెట్ను సిద్ధం చేస్తున్న ఆర్థిక శాఖ. అస్త్రశస్త్రాలతో అధికార ప్రతిపక్షాలు. నేటి నుంచి ఇవాల్టి నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గురుకుల ఫలితాల వెల్లడి. 1:2 నిష్పత్తి ప్రకారం మెరిట్ జాబితా విడుదల చేసింది. గురుకులకు సంబంధించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ నియామకాలకు సంబంధించి. ఇక త్వరలో గ్రూప్ 1 ప్రకటన. గతంలో నిర్వహించిన పరీక్షల రద్దు. వయో పరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తాం. పక్షం రోజుల్లో అంటే 15 రోజుల్లో 15,000 పోస్టులకు పోలీసు ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక్కడ గ్రూప్ 1 ప్రకటన విడుదలవుతా ఉంది. గతంలో నిర్వహించిన పరీక్షలు రద్దు చేయడంతో పాటు ఆ నోటిఫికేషన్ రద్దు చేసేసి మళ్ళీ నోటిఫికేషన్ వేసేయండి. ఎందుకంటే మేము నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళు నింపినామని చెప్పేసి మళ్ళీ చెప్పుకుంటారు ఆ బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి దాన్ని రద్దు చేసేసి కావాలంటే వాళ్ళకు ఫీజు లేకుండా చూడండి గతంలో అప్లై చేసుకున్న వాళ్ళకు. ఇక హైదరాబాద్లో డ్రోన్ పోర్ట్. 20 ఎకరాల స్థలం కేటాయింపు. డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ. ఇస్రో ఆధ్వర్యంలోని ఎస్సీతో రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఒప్పందం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇస్రో చైర్మన్ సోమనాథ్ భేటీ అయ్యిండు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు. స్పష్టతనిచ్చిన ప్రభుత్వం. ఆదేశాలు జారీ చేసిన సిఎస్. ఫలితాల వెల్లడికి టీఎస్పీఎస్సీ సహా వివిధ బోర్డుల కసరత్తు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక గురుకుల ఫలితాలు వెల్లడైపోయినాయి. ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలో వర్క్ ఆర్డర్ల రద్దు. డిప్యుటేషన్లు, ఆన్ డ్యూటీలు కూడా రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే తక్షణమే అమలు చేసిన అధికారులు. శివబాలకృష్ణ ఆస్తులు 250 కోట్ల రూపాయల పైనే. అడ్డగోలు సంపాదనతో 214 ఎకరాల కొనుగోలు. 29 ప్లాట్లు, 8 ఇళ్లు ఉన్నట్లు గుర్తింపు. ముగిసిన కస్టడీ. చెంచల్గూడ జైలుకు తరలింపు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది.